నీట్. హ్మ్. ఒకప్పుడు నేనే కన్వీనర్ ఓకే. హోల్ ఇండియా. ఓకే. ఆ! ఇంతవరకు లీక్ లేదే. హ్మ్. ఇంట్లో రాత్రి కూర్చొని క్వెషన్లు తయారు చేసేవాడిని. ఇండియాలో ఉన్న ఒక 30 యూనివర్సిటీస్ నుంచి పెద్ద ప్రొఫెసర్‌లని తీసుకొచ్చి హ్మ్. సీక్రెట్‌గా మైసూర్ యూనివర్సిటీకి వెళ్ళి హ్మ్. వాళ్ళ బంగళాలో కూర్చొని హ్మ్. క్వెషన్ పేపర్ చేశాను. అబ్బా! ఈ రోజు వరకు లీక్ లేదు. ఓకే. దేశ సేవ చేశాం అది. అంటే ఈ మేనకా గాంధీ అని ఒక మినిస్టర్ ఉండేది. ఈ సోనియా గాంధీ తోడికోడలు. ఆవిడకు అనిమల్ వెల్ఫేర్, మన నాగార్జున పెళ్ళాం కూడా అమల. వీళ్ళందరూ వచ్చి వాళ్ళు నా డిపార్ట్మెంట్‌కి వచ్చారు. నేనప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మీ యానిమల్ హౌస్ క్లోజ్ చేసేస్తానని. చేసుకో అన్నా. చేయలేరు. అందుకే యశ్పాల్ అన్నాడు, మీరు కొత్త రకంగా పుస్తకాలు రాయండి. ఇప్పుడు ఆయన అన్నాను, సార్ నాకు బయాలజీ రాదండి. నేను ఎప్పుడు ఎవరు నాకు నేర్పలేదు అన్నాను. అందుకే నిన్ను అడుగుతున్నా. ఈ ప్రిఫేస్ చదివితే చాలు. నాకు తెలిసిన బయాలజీ నేను కంప్లీట్‌గా దాంట్లో ఫిలాసఫీ లాగా రాశాను. ఓకే. అందుకే ఇది పాపులర్ అయిపోయింది. అమెజాన్ వల్స్ అమెజాన్ ఇటువంటి పుస్తకాలు ప్రపంచంలో ఒక 20 దేశాల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు అమెరికాలో 11K 10K అంటారు. అంటే 10th క్లాసు 11th క్లాస్ అని. హ్మ్. అక్కడ కూడా పుస్తకాలు ఎవరు రాశారు. ఓకే. అవన్నీ తీసుకొని కంపేర్ చేసి 5 బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తే ఇది థర్డ్. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులందరి 3 డైమెన్షనల్ అంటారు. ఫిజిక్స్ వాళ్ళు అంటున్నారు, ఫిజిక్స్ కూడా కాదు, మ్యాథమెటిషియన్స్, దేర్ ఆర్ 27 డైమెన్షన్స్ అన్నారు. మనకు అర్థమే కాదు. లేకపోతే రిలీజియన్ వార్ ఏమిటి? నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఏంది అది? దేవుడే లేనప్పుడు దేవుడు గొప్ప ఏంటి? చచ్చేంత వరకు ఏముంది? బ్రెయిన్ ఉంది, అది నిజం. హ్మ్. మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సో వాళ్ళు మాట్లాడలేదు. ఈ మైండ్ అనేది ఎమర్జెంట్ ప్రాపర్టీ అని. ఈ శంకరుడు శివ వర్షిపర్. యాక్చువల్లీ మీరు అతని గ్రంథాలు చదివితే లేటెస్ట్ అంటే ఇప్పుడు కాంట్రవర్సీలో వచ్చింది. శంకరుడు ఈజ్ ట్రూలీ ఎ వైష్ణవ భక్త. ఇప్పుడు వీళ్ళు సుప్రీం కాన్షియస్నెస్ ని చేరుకున్నారు. ఇప్పుడు రమణ మహర్షిని కానివ్వండి, గౌతమ్ బుద్ధుడు కానివ్వండి, అరవిందో ఈజ్ ఎ టెర్రరిస్ట్. ఆయన చాలా కాలం బెంగాల్లో ఈజ్ ఏ నక్సలైట్ లాగా, అంటే నక్సలైట్ కన్నా ముందు ఈజ్ అలీపూర్ జైల్ క్రిమినల్ అక్కడ అరెస్ట్ చేసి పెట్టారు. ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్. అవును. తర్వాత మహాయోగి అయ్యాడు. ఈ ఇంటగ్రల్ యోగా అంటారు కదా, సూపర్ కాన్షియస్నెస్, అరవిందో ఒక్కడికే తెలుసు. ఓకే. ఆయన దేవుడు దిగాడు, అంటే దేవుడు కాన్షియస్నెస్ లో దిగాడు. ఓకే. ఆ స్టేట్ ని సూపర్ కాన్షియస్నెస్. వేరే వాళ్ళు అన్నానే, రామానుజ, మధ్వ, వల్లభ, 28 మంది. ఆచార్య కృపాలు కాన్పూర్లో చచ్చిపోయాడు. వీళ్ళు శంకరుడు ప్రచ్ఛన్న బుద్ధుడు అని అన్నారు. ఆయన బుద్ధుడిని కాపీ చేశాడండి. మీరెట్ట చెప్తున్నారండి? అందుకే చెప్పాలండి, ఒరిజినల్ చదవకపోతే ఇష్టం మనుషులు వాగుతున్నారు మనుషులు. సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు పైన్. యాక్చువల్గా అకార్డింగ్ టు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సిడర్, నాకు తెలిసిన కొందరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే నాకు ఇన్స్పిరేషన్ చాలా. ఆయన ఫస్ట్ స్వామి వివేకానంద సార్. 12 వాల్యూమ్స్ ఇచ్చాడు భారతదేశానికి. అండ్ దెన్ సర్వపల్లి రాధాకృష్ణ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్. అండ్ దెన్ తత్వ విచారణ చేసిన వ్యక్తి. అండ్ దెన్ డిపి చేతోపాధ్యాయ రాసిన వాల్యూమ్స్లో వన్ ఆఫ్ ద ఆర్టికల్ మీరు కూడా రాశారు, రైట్? అబౌట్ లైఫ్ అండ్ ఆర్గానిసిజం. రైట్. సో నేను చాలా మంది ప్రొఫెసర్స్ అడిగాను సార్, వాట్ ఈజ్ లైఫ్ అకార్డింగ్ టు దెమ్. డిఫరెంట్ ప్రొఫెసర్స్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్. అంటే లైఫ్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. ఫ్యూ సే ఇట్ ఈస్ నేమ్, ఫేమ్, ఇట్ ఈస్ ఎమోషన్స్, ఇట్ ఈస్ లవ్, అట్లా ఇట్లా. కొందరేమో రిప్రొడక్టివ్ సక్సెస్ అని మాట్లాడతారు. ఇంకొందరు ఏమని చెప్తారు అని అంటే యూనివర్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ సెల్ఫ్.
లైఫ్‌లో యూనివర్స్ ఈజ్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్ సెల్ఫ్ అట్లా ఇట్లా. సో, మీరు దట్ ఫిగర్ అంటే అంత వాల్యూమ్‌లో ఆర్టికల్ రాసిన ఫిగర్. అండ్ దెన్ మీరు రాసిన 2 పుస్తకాలు అమెజాన్ వరల్డ్స్ బెస్ట్ బుక్స్‌గా రికగ్నైజ్ చేసింది. సో, యాస్ ఫార్ యాస్ యూ కన్సిడర్ వాట్ ఈస్ లైఫ్ అకార్డింగ్ టు యూ? వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ టఫ్ క్వశ్చన్ అండి. లైఫ్ అనే పదం అంటే ఇంగ్లీష్‌లో అది నౌన్. సో, దానికి రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. కొంతమంది దాన్ని లివింగ్ అనే దాని పదానికి ఇంకొక పదం అంటారు. ఫిజిక్స్ జ్ఞానం బట్టి అనలైజ్ చేస్తే ఇంకొక అర్థం వస్తుంది. నేను అన్నీ చెప్తా. కెమిస్ట్రీ నుంచి చూస్తే ఇంకొక అర్థం వస్తుంది. బయాలజీ నుంచి చూస్తే ఇంకొక అర్థం వస్తుంది. సో, దీన్ని క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు వాట్ ఈజ్ లైఫ్ అంటే మన అంటే తెలుగు భాషలో డ్రామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే అదొక ఏదో వేదాంతం పిచ్చిలాగా ఏంది ఇది బతికంటే ఏమిటి అని అట్లా అంటారు. ఐఎమ్ నాట్ యూసింగ్ ద వర్డ్ లైఫ్ ఇన్ దట్ సెన్స్. ఐఎమ్ యూసింగ్ ఇట్ ఫ్రమ్ ఎ బయలాజికల్ సెన్స్. లైఫ్ అంటే ఇట్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. రైట్. సో, నాన్ లివింగ్ మెటీరియల్కు లైఫ్ ఉంది అని చెప్పలేం. కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, బట్ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. సో, బేసికలీ లైఫ్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈజ్ లివింగ్? అది చెప్పలేదే అని అంటాం. ఈ లివింగ్, వాట్ ఈజ్ లివింగ్ అనేది రకరకాల అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లివింగ్ ఆర్గానిజం అయినా చూడండి, బతకడానికి ఎనర్జీ కావాలి. అవును. సో, లెట్ us సే వాట్ ఈజ్ లివింగ్ ఫ్రమ్ ఎ ఫిజిక్స్ పర్స్పెక్టివ్. ఓకే. ఈ ఎనర్జీ అనే టర్మ్ ఫిజిక్స్లో వస్తుంది. ఓకే. మరి దాన్ని బట్టి చూస్తే ఈ లివింగ్ అంటే ఏమిటి అని ఒక ప్రశ్న. సో, ఇప్పుడు దాన్ని ఆన్సర్ చేయాలంటే, ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్ ఎనర్జీ. అవును. మనం భోజనం చేయకుండా బతకలేము, అవును. నీళ్లు తాగకుండా బతకలేము. మ్. మరి దాని నుంచి మనకి ఏమొస్తుంది? ఎనర్జీ. ఎందుకు పోస్తుంది? బ్రాడ్లీ ఏమంటారంటే అది దానివల్లే నాకు ఎనర్జీ వస్తుంది అంటారు. ఎనర్జీకి లివింగ్కు సంబంధం ఏమిటి? అట్లా ప్రశ్నలు వేస్తూ ఉండొచ్చు మనం. సో, దీన్ని చూస్తే లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎనర్జీ. అండ్ ఇఫ్ యూ ఆస్క్ సేమ్ క్వశ్చన్ ఇన్ అనదర్ వే, వాట్ ఈజ్ లివింగ్? ఎబిలిటీ టు ప్రొడ్యూస్, స్టోర్ అండ్ యూటిలైజ్ ఎనర్జీ. ఓకే. దట్ ఈజ్ లివింగ్. ఓకే. ఒకటి. దేర్ఫోర్ ఎనీథింగ్ దట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఈజ్ నాట్ లివింగ్. ఓకే. లైఫ్ కాదు అది. అది. మరి ఫ్రమ్ ఫిజిక్స్లో మనం థర్మోడైనమిక్స్ చదువుకున్నాం. అక్కడ చెప్తారు ఎనర్జీ కెన్ నీదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. డెస్ట్రాయిడ్. అవును. 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 ఫండమెంటల్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అవును. మరి ఇది కాంట్రడిక్షన్ అవుతుంది కదా. మీరు అంటారు లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎనర్జీ అండ్ దే హ్యావ్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్, స్టోర్ అండ్ యూటిలైజ్ ఎనర్జీ. మరి ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ అంటే అని వాడు చెప్తున్నాడు. మరి ఎవరండి నిజం అని? యాక్చువల్లీ ఏం చేయాలంటే, మనం దిస్ హోల్ నేచర్ కన్సిస్ట్ ఆఫ్ మెటీరియల్. ఓకే. ఫుడ్ ఆల్సో ఈజ్ ఎ మెటీరియల్. ఎనీ మెటీరియల్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్. అవును. ఈ స్ట్రక్చర్ అనేది కాంప్లెక్సిటీ నుంచి సింప్లెస్ట్ వరకు అనొచ్చు. ఇప్పుడు ఒక ఆటమ్ తీసుకుంటే సింపుల్ స్ట్రక్చర్. అవును. ఈ బుద్ధుడి విగ్రహం చూస్తే ఇది వెరీ కాంప్లెక్స్. దీన్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక పుస్తకం రాయాలి. నౌ ఐ విల్ మేక్ ఎ స్టేట్మెంట్. వెనెవర్ స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ ఈజ్ రెడ్యూస్డ్ టు సింప్లిసిటీ బై బ్రేక్ డౌన్, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఇది థర్మోడైనమిక్స్లో ఉంది, ఫండమెంటల్ ప్రిన్సిపల్. అందుకే ఐన్స్టైన్ మ్యాటర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎనర్జీ బై E ఈజ్ ఈక్వల్ టు MC² అని ఒక ఈక్వేషన్ పెట్టాడు. దేర్ఫోర్
ఫుడ్‌లో ఎనర్జీ ఉంటే, అది మన బాడీలో ఎట్లా వస్తుంది? హ్మ్. లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఏ కేపబిలిటీ కాల్డ్ డైజెషన్. అవును. హ్మ్. ఈ డైజెషన్ అనేది ఫిజిక్స్ ద్వారా మాట్లాడితే డిక్రీజ్ ఇన్ స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం ఆహారం తింటామండి. కూరగాయలు తింటాము, అన్నం తింటాం, చారు తింటాం, సాంబార్ తింటాం, మాంసం తింటాం, అది తింటాం. ఇవన్నీ చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్. లోపలికెళ్ళిన తర్వాత డైజెషన్ అనే ప్రాసెస్‌తో దాన్ని బ్రేక్ చేస్తాం. బ్రేక్ డౌన్ అంటే ఏమిటి? ఓ పెద్ద కట్టెని తీసుకొచ్చి గొడ్డలతో కొడితే చిన్న పీసులొస్తాయి. అట్లాగే ఈ ఫుడ్‌లో ఉండే పదార్థాలని మాలిక్యూల్స్ దాన్ని బ్రేక్ డౌన్ అంటే కట్ చేయాలి. ఫుడ్‌లో ఉండేది మాలిక్యూల్స్ ఈ నేచర్‌లో గాని, మన దేశంలో గాని, మన బాడీలో గాని 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మ్యాక్రో మాలిక్యూల్స్, ఒకటి మైక్రో మాలిక్యూల్స్ 2. మన ఫుడ్‌లో ఉండేవి మ్యాక్రో మాలిక్యూల్స్. ప్రోటీన్సు, కార్బోహైడ్రేట్సు అంటే పాలిసాకరైడ్స్, ఫ్యాట్, లిపిడ్ అట్లా చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. ఈ డైజెషన్ అనే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఇవన్నీ బ్రేక్ అయ్యి వాటి సింపుల్ కన్ ఫార్మ్స్‌లో కన్వర్ట్ అవుతాయి. అంటే ప్రోటీన్ డిగ్రేడ్ చేస్తే అమైనో యాసిడ్ వస్తుంది. లిపిడ్ డిగ్రేడ్ చేస్తే గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్ వస్తుంది. అట్లాగే పాలిసాకరైడ్‌ని డిగ్రేడ్ చేస్తే గ్లూకోజు డిపెండింగ్ ఆన్ పాలిసాకరైడ్, స్టార్చ్ అనుకోండి గ్లూకోజ్ వస్తుంది. సో, దీన్ని ఇదే డైజెషన్ అనేది. డిక్రీజ్ ఇన్ స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్. మీరు ఏ ఫుడ్ తిన్నా పర్లేదు. వెజిటేరియన్ గానీ, నాన్ వెజిటేరియన్ గానీ ఎనీథింగ్ అది కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. డైజెషన్‌లో దాన్ని డిగ్రేడ్ చేస్తుంది. ఎవరు డిగ్రేడ్ చేస్తారు? ఎంజైమ్స్ అని ఒకటుంది. ఈ ఎంజైమ్స్ మన పొట్టలో ఉంటుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటారు గదా! మూతి నుంచి ఇక్కడ సలైవా ఉంది. అక్కడ మొదలెడుతుంది. అమైలేస్ అని ఒక ఎంజైమ్ ఉంది. సో, అక్కడి నుంచి మొదలెట్టి కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్ అన్ని అంతవరకు వెళితే అక్కడక్కడక్కడక్కడ ఎంజైమ్స్ ఉన్నాయి. అవి వాటి సబ్‌స్ట్రేట్‌ని బట్టి కట్ చేసేసి సింపుల్‌గా వస్తుంది. అది డైజెషన్. ఓకే. ఈ ప్రాసెస్ డిస్క్రిప్షన్ అది పెద్దదనుకోండి బయోకెమిస్ట్రీ. బట్ బికాజ్ మీరు ఈ ప్రాసెస్‌లో స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసి సింపుల్‌గా చేశారు గనక ఎనర్జీ వస్తుందని ఆ ఫిజిక్స్ వాడు చెప్పాడు. మన సైన్స్ సబ్జెక్ట్‌లో మనకొక హైరార్కీ ఒకటుంది. ఇది కొంతమందికి కోపం వస్తుంది. కానీ అది నిజం. మీ అమ్మగారు కూడా మీరు 10థ్ క్లాస్ తర్వాత ఏం చేయాలి అని అడిగితే అందరి అమ్మగారులు ఒకే ఆన్సర్ ఇస్తారు. నీవు చాలా తెలివైన వాడైతే మ్యాథమెటిక్స్ తీసుకో అంటారు. ఇంకొంచెం తక్కువ ఉంటే ఫిజిక్స్ తీసుకో అంటాడు. ఇంకా కొంచెం తక్కువ తీసుకో అంటే కెమిస్ట్రీ అంటాడు. నీకేం అర్థం కాదంటే బయాలజీ అంటారు. ఇది జోక్ కాదు. దిస్ ఈజ్ ఎ హైరార్కీ. అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ఎబిలిటీ, ఈజ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అందుకే బయాలజీ అనేది ఉత్త డిస్క్రిప్షన్ అంటారు. సింహానికి 4 కాళ్ళున్నాయంటే అంతే అయిపోయింది. దాని మీద ప్రశ్న ఏమిటి? ఏం లేదు. సింహానికి 6 కాళ్ళు ఎందుకు లేదని మీరు ఎప్పుడు అడగరు. అదే వచ్చింది. బయాలజీ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్. క్వెషన్ లేదు. ఫిజిక్సు, కెమిస్ట్రీ వాళ్ళు క్వెషన్‌లేసి దానికి ఆన్సర్‌లు ఇస్తారే అదే సబ్జెక్ట్. అందుకే వాళ్ళ సబ్జెక్టులన్నీ ఆన్సర్‌లు. మన సబ్జెక్ట్‌లో ఆన్సర్‌లు కాదు. ఏదో స్టేట్మెంట్‌లు. బట్ లైఫ్‌కి బయాలజీలో ఆన్సర్ లేదా? ఉంది. ఈ పదం అనేది కొంచెం మిస్‌యూజ్ చేస్తున్నాము. బట్ సో, ఇక్కడ ఏమిటి క్వెషన్‌లంటే బయాలజీ వాళ్ళు క్వెషన్‌లు ముందు వేయలేదు. ఫస్ట్ ఏం చేశారంటే ఇటు చూశారు. బయాలజీ అంతా కనపడింది చెప్పేది బయాలజీ. ఎక్స్‌పెరిమెంటల్ సైన్స్ అనేది 15థ్ సెంచరీ తర్వాత వచ్చింది. 15థ్ సెంచరీలో యూరోప్‌లో రినైజాన్స్ అని ఒక కల్చరల్ మూవ్‌మెంట్ అయింది. దాన్ని బట్టి ప్రజలు క్వెషన్‌లేయడం మొదలెట్టారు. అప్పుడు ఈవెన్ ఫిజిక్స్‌లో కూడా క్వెషన్‌లేయడం మొదలెట్టారు. కెమిస్ట్రీలో, బయాలజీలో. ఎస్పెషల్లీ బయాలజీ. అప్పటి నుంచే రియల్ సైన్స్ మొదలెట్టింది.
అంతకుముందు సైన్షియా అంటే టు నో ఎనీథింగ్. దేవుడి పేర్లు చెప్తే, సహస్రనామం చెప్తే అది కూడా సైన్సే. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ సైన్స్. కంప్లీట్ మొత్తం సబ్జెక్ట్‌ని దేవునితో లింక్ చేసే చదివేవారు కదా సార్. అంటిల్ అండ్ ఎందుకంటే అన్లెస్ భయం థియరీ ఆఫ్ కదా రియల్ మనిషికి. సార్. See, నేను ముందే చెప్పాను కదా, ఈ ప్రపంచంలో కర్మ అంటాం కదా, అంటే యాక్టివిటీ అని ట్రాన్స్లేట్ చేద్దాం. ఇది ఎట్లా వస్తుంది? వాట్ ఈస్ ద స్టిములస్ ఫర్ కర్మ? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి లేచి అక్కడ ఎందుకు వెళ్తున్నారు? దాన్ని ఏది స్టిములస్ ఏమిటి దానికి? ఎవడో ఒకటి చప్పట్లు కొట్టాడు, ఎవరో డిస్టర్బ్ చేశాడు, మీకు కోపం వచ్చింది, అడగడానికి వెళ్తున్నారు. ప్రతి యాక్టివిటీకి ట్రాన్స్లేషన్ కర్మ. కర్మకు ఇంకొక అర్థం ఉంది, విధి అంటారు, నా కర్మ అంటారు. నేను అది కాదు వాడేది. కర్మ అంటే యాక్టివిటీ, ఓకే. పని. ఈ కర్మ 3 ఇన్స్టింక్ట్లో వస్తుంది. ఓకే. ఒకటి భయం. హ్మ్. ఫియర్ ఉంటే మనిషికి కర్మ వస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక దయ్యం వచ్చిందంటే మీరు అట్లాగా చూస్తూ ఉండరు, పరిగెత్తిపోతారు. అంతే. ఆ భయం వల్ల మీ యాక్టివిటీ వస్తూ ఉంది. ఓకే. రెండోది ఆకలి. హ్మ్. ఆకలి వచ్చిందంటే మనిషి ఏమైనా చేస్తాడండి, అవును. ఇంక్లూడింగ్ చంపి తినేస్తాడు. ఇది వచ్చేస్తుంది, యాక్టివిటీ వస్తుంది, తట్టుకోలేరు. మూడోది సెక్స్. ఈ సెక్షువల్ డిజైర్ అని వచ్చినప్పుడు మనిషి పిచ్చోడవుతాడు, ఏదో ఒకటి చేస్తాడు, వాడికి అవన్నీ అప్పుడు ఆలోచన లేదు. ఈ ప్రపంచంలో ఉండే కర్మ అంతా ఈ 3 ఇన్స్టింక్ట్ల వల్లనే వస్తుంది, వేరే లేదే లేదు. ఓకే. మరి ఇట్లయితే ఎమోషన్స్ ఉన్నాయి కదా, కోపం అది ఇది, అవన్నీ ఈ 3 వల్లనే వస్తుంది. బేసిక్ 3. సో అట్లా అనుకుంటే కర్మ అంతా దాన్ని బట్టే ఉంటుంది. ఈ మూడిటికి మేజర్ పాయింట్ ఏంటి అంటే చావు మీద భయమే కదా సార్, ఒక రకంగా చెప్పాలంటే. ఫియర్ దాంట్లోనే వస్తుంది. మనిషికి అంటే మనిషి కానీ జంతువులకు ఉందో లేదో నాకు తెలీదు, నాకు తెలిసినంత వరకు. అంటే డెత్ గురించి ఆలోచించి దాన్ని భయపడేది 3 పాళ్ళు మనిషి దగ్గరే ఉంది, వేరే ఎవరికి లేదు. కానీ కొన్ని యానిమల్ బిహేవియర్లు చూస్తే దానికి ఏదో తెలుస్తుంది. మా దగ్గర ఒక కుక్క ఉండేది, యోడా అని. కొన్ని రోజులు ఒక రకంగా బిహేవియర్ చేసేది, ముట్టుకుంటే ఏదో కోపం వచ్చేది అట్లా. ఒకరోజు ఈ ఇల్లు కాదు ఇంకొక ఇల్లు, డోర్ దగ్గర వెళ్ళి అట్లా కూర్చొని అట్లా నిద్రపోతున్నట్లు ఉన్నాడు. నేను వెళ్ళి యోడా యోడా అంటే లేదు, చచ్చిపోయాడు. అంటే వాడికి తెలుసు అనమాట. నా ఇంటర్ప్రిటేషన్ అది. అంతవరకు తిరుగుతుండేవాడు, అక్కడ వెళ్ళి ఎందుకు అట్లా అయిపోయాడు? అందుకే ఫియర్ ఆఫ్ డెత్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ ఉంటుంది. కానీ దీంట్లో ఇంకొక పదం అర్థం చేసుకోవాలి, అవేర్నెస్ ఉంటేనే ఇది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమ ఉందండి, ఆ చీమకు తెలుసా నేను చచ్చిపోతున్నానని? అదొక మిషన్ లాంటిది, ఒక బయాలజికల్ మిషన్. అదే అక్కడ ఏమిటంటే మనిషికి ఎగో ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఎగో అంటే ఏం లేదు, నేను, ఇది నాది, వీడు నా ఫ్రెండు, నా అనే అహంభావం. ఆ అవేర్నెస్సే యాక్చువల్లీ అదే ఎగో. ఎగో లేనిది మీకు కాన్షియస్నెస్ లేదు. ఈగో లేనిది కాన్షియస్నెస్ లేదా? ఈ కాన్షియస్నెస్ అంటే ఏమిటంటే నేను అనే ఎప్పుడు తలుచుకుంటూ ఉండేది, అది కాన్షియస్నెస్. జనరల్ మీనింగ్ ఏమిటంటే కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్. ఇక్కడ డోర్ ఉందండి, ఇక్కడ ఒక అతను కూర్చొని ఉన్నాడు, అతను ఏదో మాట్లాడుతున్నాడు, ఏమవుతా ఉంది అనే దాన్ని గుర్తించే శక్తి అవేర్నెస్. ఆ అవేర్నెస్లో నీవు అనే గుర్తింపు కూడా ఉంటే, అంటే నేను ఎగో ఉంటే అది కాన్షియస్నెస్ అవుతుంది. కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ ప్రతిదానికి, ఇప్పుడు ఏదో అమ్మాయి పోయిందండి అక్కడ, మీరు కాన్షియస్నెస్తో ఎందుకు చూస్తున్నారు? నేను బాగున్నానా, అది నా వైపు చూస్తూ ఉందా? ఇది అంటే నీ గురించి ఆలోచిస్తున్నావు, అది కాన్షియస్నెస్.
లేకపోతే ఒక అమ్మాయి పోయిందంటే సరే అమ్మాయి పోయిందని అయిపోయింది. అది అవేర్‌నెస్. డిఫైన్ లైఫ్ యాస్ ఫార్ యాస్ బయాలజీ ఈస్ సో, కన్సిడర్డ్. యాస్ ఫార్ యాస్ బయాలజీ ఈస్ కన్సర్న్డ్, ఈ ఎగోతో కలిసి అవేర్‌నెస్ ఉంటే అది కాన్షియస్‌నెస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒక పెద్దవాళ్ళు పోతారు. సపోజింగ్ వాడు డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఆర్ ఒక యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో, బెడ్‌లో ఉంటాడు. హాస్పిటల్‌లో గానీ, ఇంట్లో గానీ ఒక బెడ్ మీద పడుకొనున్నాడు. వాడి భార్య, లేక వాడి కొడుకులు, లేక వాళ్ళ బంధువులు వస్తారు. "ఏమయ్యా ఎట్లున్నావు?" అది. వాడికి తెలీదు. హి ఈజ్ నాట్ అవేర్. ఎందుకంటే డాక్టర్లు వాడిని బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ కానీ మనిషి బతికున్నాడు. బ్రెయిన్ డెడ్ అంటే అర్థం ఏమిటి? కాన్షియస్‌నెస్ లేదని. కాన్షియస్‌నెస్ అంటే ఏమిటి? నేను, ఎగో అది లేదు. అహం లేనప్పుడు అవేర్‌నెస్ వచ్చేది బయట దానికో గానీ, నా గురించి అవేర్ లేదు. అందుకే కాన్షియస్‌నెస్ లేదు అంటారు. అంతే బ్రెయిన్ డెడ్ అని. అప్పుడు లైఫ్‌కి అర్థం ఏమిటి? బ్రెయిన్ ఉంటే లైఫ్, బ్రెయిన్ లేకపోతే లైఫ్ లేదని కదా? కాదు. బాడీ ఉన్నా కూడా అది కూడా లైఫే. అహం లేదక్కడ. అందుకే వాళ్ళని బ్రెయిన్ డెడ్ అంటారు. అది. ఈ విధంగా వాట్ ఈజ్ లైఫ్ అనేది మనం గంటల తరబడి చర్చ చేయొచ్చు. బేసికలీ ఏమిటంటే ఐ యామ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్. అది లైఫ్. అట్లా ప్రతి స్పీసీస్‌కి ఉంటదా సార్? ఐ యామ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి? అది మనకు తెలీదు. చీమకుందా? నాకు తెలీదు. నేను దాంతో మాట్లాడలేను. ఓకే. మేబీ డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉంటదా? ఓకే. అక్కడ ఇప్పుడు వేదాంతానికి వెళ్ళాలి. వెళ్ళండి సార్. మన దేశంలో హ్మ్. అంటే హిందూయిజం ఇది తప్పుగా భావించకండి. నేను No, sir, no. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే. ఫైన్. అన్ని క్రిస్టియానిటీలలో, ఇస్లాంలో అన్నిట్లో ఉన్నాయి. హ్మ్. హిందూయిజంలో మనకు 3 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒకటి ఉపనిషత్స్ అంటారు. ఓకే. వేదాంత అని అంటారు. ఎండ్ ఆఫ్ ద వేదాస్. ఎండ్ ఆఫ్ వేదాస్ అని. హ్మ్. చాలా ఉన్నాయి. బట్ అవన్నీ వదిలేయండి. హ్మ్. రెండోది భగవద్గీత అంటారు. పాపులర్ స్టోరీ ఏమిటి? కృష్ణుడు మహాభారత యుద్ధం జరిగే కొంచెం బిగినింగ్‌లో అర్జునుడు అంత పెద్ద కౌరవ సైన్యాన్ని చూసి, బంధుమిత్రులందరిని చూసి, వీళ్ళందరినీ నేను చంపాలా? అంత పాపం ఎందుకు చేయాలని ఒక తడబడుతాడు వాడు. భయమేస్తుంది. అప్పుడు కృష్ణుడిని నేను ఇంకో యుద్ధం వద్దు నాకు వెళ్ళిపోతానని. మా మామని ఎందుకు చంపాలి? మా తమ్ముడిని ఎందుకు చంపాలి? ఇది తప్పు కదా! అని. అప్పుడు కృష్ణుడు వాడికి చెప్తాడు. ఇది నీ కర్మ ఇది. స్వాభావిక ధర్మం అని ఒకటి ఉంటుంది. క్షత్రియుడి ధర్మం చంపడం. ఈ స్వాభావిక ధర్మం చేయాల్సిందే. దానికి నీవు కాదు కర్త. ఆ ధర్మం కర్త. అందుకే యుద్ధం చేయి, చంపు అంటాడు. నీవు అనుకుంటున్నావు నీవు వాళ్ళని చంపుతున్నావని. నీవు కాదు, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. అదంతా భగవద్గీతలో వస్తుంది. ఎనీవే, ఆ భగవద్గీత, ఈ ఉపనిషత్స్, ఇంకొకటి ఉంది బ్రహ్మసూత్రాస్ అంటారు. బాదరాయణ అని ఒక మనిషి, పెద్ద ఋషి, ఆయన రాసింది. ఈ 3 పుస్తకాలే ఫౌండేషన్ ఫర్ హిందూయిజం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వీటిలో రాసింది చెప్పి అర్థం చెప్పాలి కదా మా పామరుడికి. అది కొంతమందే చేశారు. వీళ్ళని జగద్గురుస్ అంటారు. శంకరాచార్య ఫస్ట్ దీనికంతా అర్థం చెప్పాడు. అర్థం చెప్పి ఒక సమ్మరీ కూడా ఇచ్చాడు. ఓకే. అది తర్వాత చూద్దాం. భాష్యం. దాన్ని భాష్య అంటారు. వీళ్ళని భాష్యకర్తలు అంటారు. ఓకే. అలాగే 28 మంది చేశారు. ఓకే. ఒక్క శంకరుడు కాదు. హ్మ్. లాస్ట్ చేసింది మన కాన్పూర్‌లో ఒక ఫిలాసఫర్. హ్మ్. ఆయన హ్మ్. ఆచార్య కృపాలు అంటారు. ఓకే. ఆయన కూడా రాశాడు. ఆయన ఆ లిస్టులో 28 అతను. ఓకే. సరే అండి రాశారు. మీకేమిటి ప్రాబ్లం దురద ఏంటి అంటే, హ్మ్. ఒకడు చెప్పింది ఇంకోటి చెప్పలా. ఓకే. ఓకే. 28 మంది 28 అర్థాలు చెప్పారు. హ్మ్. అంటే మీరు ఎవరిని నమ్మాలి? హ్మ్. హ్మ్. ఓ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. శంకరుడు అంటాడు ఇదంతా మాయ అంటాడు. హ్మ్. నువ్వు చూస్తున్నావు కదా ఇది లేదక్కడ. హ్మ్. మాయ.
Hmm. మధ్వాచార్య అంటాడు లేదు మాయ కాదు ఇది రియల్, Hmm. నేను ముట్టుకుంటున్నాను కదా ఇది ఉంది, ఓకే. సెన్సర్లీ పర్సీవ్డ్ థింగ్ ఈజ్ రియల్. రియల్. ఓకే. ఈ రామానుజాచార్య అని ఇంకొక అతను ఉన్నాడు, Hmm. నామాలు పెట్టుకుంటారా ఇట్లా, Hmm, hmm, మన hmm. గుళ్ళంతా వాళ్ళే, ఆచార్యులందరూ వాళ్ళే. Hmm. Hmm. ఆయన అన్నాడు దెర్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ ప్లెజర్, డిగ్రీస్ ఆఫ్ నాలెడ్జ్, ఓకే. డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్నెస్. మీరు వేసారా ఓకే. ప్రశ్న? అవును సార్. Hmm. అంటే చీమకు నొప్పేస్తే Hmm. మీ కాలుకు నొప్పేస్తే Hmm. ఈ నొప్పిలో భేదం ఉంది. ఓకే. Hmm. కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటే Hmm. చీమకున్న కాన్షియస్నెస్ మీకున్న కాన్షియస్నెస్ వేరు. ఓకే. ఇది గ్రేడ్ అంటారు. ఓకే. ఇది రామానుజాచార్యులు చెప్పింది. ఓకే. అంటే కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఆల్ ఆర్ నన్, Hmm. దెర్ ఆర్ గ్రేడ్స్. Hmm. అది లివింగ్ ఆర్గానిజంలో మేనిఫెస్ట్ అయ్యే దాన్ని బట్టి అంతే కదా సార్? ఇప్పుడు అందుకే ఆయన ఏమిటి, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ Hmm. ఈజ్ ఎ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని వీళ్ళు చెప్పేది. Hmm. అది తప్పో ఒప్పో నేను ఏం మాట్లాడను ఇప్పుడు, అది వేరే కాంట్రవర్షియల్ టాపిక్. Hmm. అది ఒప్పుకుంటే దేర్ ఫోర్ నీ కాన్షియస్నెస్, నా కాన్షియస్నెస్, అతని కాన్షియస్నెస్, ఆ చీమ కాన్షియస్నెస్, ఆవిడ కాన్షియస్నెస్ అంతా వేరు వేరు వేరు. ఓకే. అందుకే ఆ డిగ్రీస్ బట్టి, కాన్షియస్నెస్ బట్టి లైఫ్ నీకు అర్థమవుతుంది. Hmm. Hmm. అందుకే మన అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, బికాజ్ Okay. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అర్థం అవుతుంది. ఓకే. అంటే మన కాన్షియస్నెస్ లెవెల్ బట్టి అది అర్థం చేసుకుంటాం. బట్ భగవద్గీతలో అహమాత్మ గుడాకేశ అంటే ఏంటిది? దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కాన్షియస్నెస్. అహమాత్మ అంతా ఒకటే అని చెప్పి శ్రీకృష్ణుడు మెన్షన్ చేసి చెప్తారు కదా. ఓకే ఓకే, ఆ సెంటెన్స్కు వేరే అర్థాలు ఉన్నాయి, అందుకే ఈ కొట్లాట్లు అన్నీ వచ్చేది. మనం లెటస్ టేక్ ఇప్పుడు ప్రపంచం అని తీసుకుందామండి. సంస్కృతంలో ప్రపంచ అంటారు. ఈ ప్రపంచ అనే దానికి అర్థం ఏమిటి? సంస్కృతంలో ఎటిమలాజికల్ మీనింగ్ అంటాం. అంటే ఒక వర్డ్ చెప్తే దాని ఆరిజిన్ను, దాని డెరివేషన్ చెప్తే దానికి అర్థం దాంట్లోనే ఉంటుంది. పంచవిధ భేదాత్ ప్రపంచ ఇతి మన్యతే అని ఒక స్టేట్మెంట్ ఉంది. 5 విధాల భేదాలు ఉండబట్టి దీన్ని ప్రపంచ అని అన్నాడు. అందుకే ప్రపంచం అనే పదం దాని అర్థంలోనే అర్థం ఉంది. ఈ పంచవిధ భేదం అంటే 5 విధాల భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయరా అంటావు. ఓకే, ఒకటి జడ పదార్థం అంటే లైఫ్ లేదు, ఇది. రెండోది జీవ, మీరు నేను. మూడోది పరమాత్మ. ఈ 3 తీసుకుంటే రామానుజాచార్యులు చెప్పేది ఏమిటంటే ప్రతి జడ పదార్థం ఇంకొక జడ పదార్థంతో భేదం ఉంది. ఫస్ట్ భేదం. జడ పదార్థం జీవానికి భేదం ఉంది. రెండోది, ప్రతి జీవి ఇంకొక జీవితో భేదం ఉంది. జీవి పరమాత్మకు భేదం ఉంది. అట్లా 5 విధాల భేదాలు ఉన్నాయి. జడ జడ, జడా జీవ, జీవ పరమాత్మ, జీవ జీవ. అందుకే ఈ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది రియల్. రియాలిటీ అనే దానికి అర్థం ఎట్లొస్తుంది మనకు? ఇది ఎందుకు రియల్ అంటావు? ఇది డిఫరెంట్ ఫ్రమ్ హియర్, దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్. నువ్వు చీమని చూసి ఇది కుక్క అని ఎవరు అనరు. ఆ డిఫరెన్స్ని బట్టి అతను ప్రపంచం అని డిఫైన్ చేస్తాడు. ఇప్పుడు దాన్ని నీవు ఒక పదార్థం గురించి మాట్లాడితే అది రియల్ అంటే అది ఉంది, లేని దాని గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? అందుకే రామానుజాచార్య చెప్పేది ఏమిటంటే సమ్మరీ, ఈ ప్రపంచం రియల్, నీకు వాడికి డిఫరెన్స్ ఉంది. దేవుడు అంటే పరమాత్మ అని యూస్ చేద్దాం. పరమాత్మ ఈజ్ నాట్ సేమ్ యాజ్ జీవాత్మ, డిఫరెన్స్ ఉంది. శంకరాచార్యుడు ఏమన్నాడంటే ఇతని కన్నా ముందు వచ్చినవాడు 11వ సెంచరీలో రామానుజాచార్య. శ్రీరంగం అని ఒక ప్రదేశం ఉంది, చిన్న పెద్ద గుడి ఉంది. శంకరాచార్యులు 7th సెంచరీ కేరళలో కలాది అని
నేను అతని జన్మ ప్లేస్ వెళ్ళి చూసి వచ్చా. ఓకే. చాలా గొప్ప మనిషి. ఆయన చెప్పేది ఏంటి, ఈ భేదం లేదు, డిఫరెన్స్ జీవుడు పరమాత్ముడు జడం అంతా ఒకటే. యాక్చువల్లీ మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే, అందుకే మనం ఇంత కొట్లాట్లు అవుతున్నాయి, ఇది వాడు చెప్పలేదండి అంటాడు. దీనికి అర్థం ఏమిటి, శంకరుడు ఇది చెప్పాడని ఒకడంటే, లేదండి ఆయన చెప్పలేదంటే, అంటే ఇప్పుడు ఏమిటి శంకరుని వెళ్ళి అడగాల? ఇక్కడే ప్రాబ్లం వచ్చేది మనకు. సో బేసికలీ ఏమిటంటే, ఆయన చెప్పింది అంటే ఒరిజినల్ చదివాను. ఓకే సార్. నిజం మాయా అని ఆయన మాట్లాడలేదు, నిత్యం అనిత్యం అన్నాడు. ఈ ప్రపంచం అనిత్యం, ఈ మనిషి ఇక్కడ కూర్చున్నాడండి, రేపు ఉండడు ఇక్కడ, ఇది నిత్యం కాదు అన్నాడు. మాయా అని చెప్పలే. అందుకే చెప్పాలండి, ఒరిజినల్ చదవకపోతే ఇష్టం మనుషులు వాగుతున్నారు మనుషులు. మన టీవీలో డిస్కషన్స్ కూడా అంతే, అది ఒరిజినల్ చదవకుండా ఏదో వాడు ఎట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడు అని చెప్పి కొట్లాడుకుంటూ ఉంటారు. వాడు చెప్పనే లేదు, శంకరుడు ఎక్కడ ఇది మాయా అని చెప్పలే. మరి ఈ వర్డ్ ఎట్లొచ్చిందండి, అందరూ చెప్తున్నారే శంకరుడు మాయా అని చెప్పాడని. వేరే వాళ్ళు అన్నానే, రామానుజ, మధ్వ, వల్లభ, 28 మంది, ఆచార్య కృపాలు కాన్పూర్లో చచ్చిపోయాడు. వీళ్ళు శంకరుడు ప్రచ్ఛన్న బుద్ధుడు అని అన్నారు. ఆయన బుద్ధుడిని కాపీ చేశాడండి. మీరెట్ట చెప్తున్నారండి? బుద్ధుడి గురించి మాట్లాడితే బుద్ధుడి రాసింది తర్వాత వాళ్ళు రాసుకున్నది కానీ, వాడు చెప్పిన వాక్యాలు చూస్తే బుద్ధుడు అన్నాడు ఇది శూన్యం అన్నాడు. అంటే టైం అంటే ఏమిటో అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు. కానీ మనకు ఒకటి అర్థం అవుతుంది, ఇప్పుడు, నిన్న, రేపు ఇవి కంటిన్యూస్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ క్షణం ఇంకో క్షణంలో నిన్న అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. అట్లాగే రేపు గురించి మాట్లాడితే అది ఫ్యూచర్. అందుకే అన్నాడు టైమ్ ఈజ్ కాన్స్టెంట్. మనం నోట్ చేసేది ల్యాప్స్ ఆఫ్ టైం. బికాజ్ ప్రజెంట్ ఈజ్ బికమింగ్ పాస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నాడు. అదంతా పర్సెప్షన్లో వచ్చేది, అంతే కదా. మీరు రేపు చూద్దాం అన్నాడు, రేపు వచ్చిన తర్వాత అప్పుడు మీరు రేపు అనరే, ఈరోజు, అంతే కదా. ఇప్పుడు మీ మెసేజ్ నేను ఈరోజు ప్రొద్దున చూశాను, 9 గంటలకు వస్తానండి, అప్పుడు తెలిసింది మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. అదే. సో బేసికలీ టైమ్ ఈజ్ అ పర్సెప్షన్, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రియల్. ఇప్పుడు ఫిజిక్స్కి వెళదాం. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులందరి 3 డైమెన్షనల్ అంటారు. మనం చిన్నప్పుడు జామెట్రీ అది అది చదువుకున్నాం కదా, బొమ్మ గీస్తాము, ఏ బి సి అంటే XYZ. మరి ఫిజిక్స్ వాళ్ళు అంటున్నారు, ఫిజిక్స్ కూడా కాదు, మ్యాథమెటిషియన్స్, దేర్ ఆర్ 27 డైమెన్షన్స్ అన్నారు. మనకు అర్థమే కాదు. ఎందుకు? ఇక్కడ ఒక చీమ పోతా ఉందండి, అది 3 డైమెన్షనల్. ఒక 4 డైమెన్షనల్ ఆర్గానిజం ఇక్కడెక్కడో తిరిగింది, అది ఎట్లుంటుందని కూడా తెలియదు. అది హలో అంటే ఈ చీమకు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ దిక్కులో చూడాలి, అది ప్రాబ్లం. సో దేర్ ఫోర్ వెన్ మ్యాథమెటిషియన్స్ ఆర్ టెల్లింగ్ దిస్ వరల్డ్ హ్యాస్ 27 డైమెన్షన్స్, వీ సింప్లీ డోంట్ అండర్స్టాండ్. అయిపోయింది, ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. అదే ప్రాబ్లం. అందుకే మనం అంటాము దిక్కులేని చావు అంటాం. అంటే దిక్కులేనిది ఇదే, ఎక్కడ అని చూసేది ఎక్కడ చూడాలో తెలీదు. సో ఈ రియాలిటీ పదాల్లోనే అర్థం ఉందండి. ఈ రియాలిటీకి దేర్ ఆర్ 27 డిఫరెంట్ రియాలిటీస్ కావచ్చు. అందుకే ఐన్స్టైన్ బట్టి మిగతా వాళ్ళు చెప్పిన బట్టి చూస్తే, మీరేదో అంటున్నారండి అదిగో పులి అని, వాడు ఇంకొకటి అది నక్క అండి అంటాడు. ఏది రియల్? వాడి పర్సెప్షన్ అది, వాడు ఇంకెక్కడో చూస్తున్నాడు. అందుకే ఇవన్నీ కలిపి చెప్తే ఇది దీనికి అర్థమే లేదని బుద్ధుడు దీని శూన్యం అన్నాడు. ఓకే.
శంకరాచార్యులు దాన్ని కాపీ కొట్టి ఉమ్, అంటే వాళ్ళు పెద్ద పెద్ద పండితులు పండితులు చెప్పారు. చెప్తున్నారు. ఆ శూన్యం బదులు మాయా అన్నాడు. ఇల్యూజన్. ఒరిజినల్గా చూస్తే ఉమ్. ఎక్కడ లేదు ఆ పదం. అబ్బా, ఓకే. మొన్న కూడా టీవీలో ఒక ఇది వచ్చింది. ఉమ్. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి ఇంకొకటి చిన్న చెప్తాను. ఉమ్. శంకరుడు చెప్పింది అంతా వీళ్ళు శైవ భక్తులు అంటారు. అంటే నామాలు ఇట్లా వేసుకుంటారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఒక్కొక్కడు నేను వేరు మిమ్మల్ని, నేను వేరు అని ఎట్ట చెప్పాలి? నేను ఓన్లీ వైట్ షర్ట్ వేసుకుంటా, మీరు ఎప్పుడు బ్లూ షర్టే వేసుకోండి. మీరు నేను వేరు కదా, లేకపోతే ఐడెంటిటీ లేదు. అతను అప్పుడు దాన్ని ఈ చెప్పాను కదా, జీవాత్మ పరమాత్మ అదంతా వేరు వేరు అని కాదు, అంతా ఒకటే అని ఆయన ఒకటి అన్నాడు. మిగతా వాళ్ళు అది వేరు వేరు అన్నారు. సరే, ఇప్పుడు రియాలిటీకి బదులు నిత్యం అనిత్యం అని చూసుకుంటే అందరూ ఒకటే, అంతా కరెక్టే అని వచ్చేస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఏళ్ళు అయింది. ఎందుకంటే చెప్పనిది ఎవరో చెప్పలేదు, వాటి గురించి మాట్లాడి తిట్టుకొని చేస్తారు. సరే, శంకరుడు శివ వర్షిపర్. యాక్చువల్లీ మీరు అతని గ్రంథాలు చదివితే లేటెస్ట్ అంటే ఇప్పుడు కాంట్రవర్సీలో వచ్చింది, శంకరుడు ఈజ్ ట్రూలీ ఎ వైష్ణవ భక్త, ఈజ్ ఎ విష్ణు వర్షిపర్. యాక్చువల్లీ ఆయన సౌత్ ఇండియన్ కదా సార్, సౌత్ ఇండియన్, కేరళ. మీరు సౌత్ ఏషియన్ లైఫ్ స్టైల్ మీద కూడా క్లాసెస్ చెప్పారు ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో, అంతే కదా సార్? జీన్ మైగ్రేషన్. యాక్చువల్గా విష్ణువును పూజించే వాళ్ళంటారు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినట్టు జెనెటికల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ రిలీజన్ వచ్చింది తర్వాత. ఓకే. ఇప్పుడు విష్ణు భక్తులు అంటే ఇప్పుడు తమిళనాడులో నాయనార్స్ అని ఒక గ్రూపు, ఆళ్వార్స్ అని ఇంకొక గ్రూపు. ఈ ఆళ్వార్స్ విష్ణు భక్తులు, నాయనార్స్ శివ భక్తులు. ఓకే. వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చారు, అందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేశారు. మేము మీకంటే వేరు అని చెప్పడానికి గుర్తులు వచ్చాయి. నాయనర్స్ అంటే స్మార్తులు, శైవ భక్తులు ఇట్లా పెట్టుకుంటారు. అది దేంతో పెట్టుకుంటారు? గంధంతో పెట్టరు, విభూది ఏమిటి? భస్మం ఎక్కడి నుంచి వచ్చింది? శవాల్ని కాలిస్తే వచ్చేది భస్మం. రైట్. ఈ విష్ణు భక్తులు ఆరు వైష్ణవులు ఆరు ఆళ్వార్స్ అంటారు, వీళ్ళు మేము వేరండి, మరి మీరేం చేస్తారండి అన్న, మేము ఇట్లా పెట్టుకుంటాము. దేంతో? గంధంతో పెట్టి ఒక రెడ్ లైన్ ఒకటి పెట్టుకుంటారు. వీళ్ళు శ్రీ వైష్ణవులు. మధ్వులు ఏమని చేస్తారంటే ఒకటే లైన్ గంధంతో పెడతారు, ఒక బొట్టు పెట్టుకుంటారు రెడ్. బేసికలీ వీళ్ళందరూ ఈ మార్క్స్ పెట్టుకొని నేను మీకన్నా వేరు, నేను నీవు ఒకటి కాదు. ఈ కొట్లాటలతోనే మనం 28 మతాలు వచ్చాయి. అది సో ఈ దీంతో ఏమైపోయిందంటే ఒరిజినల్ ఫిలాసఫీ, అందుకే ఇప్పుడు డైరెక్ట్గా శంకరుడినే అటాక్ చేస్తున్నారు. శంకరుడు శివభక్తి, శైవులు ఫాలోయర్స్ అంత చెప్పినవాడు యాక్చువల్లీ విష్ణు భక్తు అని ఒకటి చెప్తున్నాడు. అతను శ్రీ వైష్ణవుడు. ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. లెట్ us come to history. నేను ఇది అడగాలి సార్, ఏంటి అని అంటే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ కాన్షియస్నెస్, బట్ ఏంటి అని అంటే సార్ ఇప్పుడు బాడీలో జరిగే సిస్టమ్ ఉంది, క్రియాటినిన్ లెవెల్స్ ఉంటాయి, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రిసిటీ ఉంది, మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది. అట్లా పార్టికల్స్తోని తయారైన ప్రతి దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ అటామిక్ ఆర్ పార్టికల్ ఫిజిక్స్ ఒబేస్ ద లా ఆఫ్ ఫిజిక్స్ కాబట్టి ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ ఇస్ మ్యాథ్స్. సో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్తోని తయారైన ప్రతి ఒక్కటి, అంటే ఈ అణువులతోని తయారైన ప్రతి ఒక్క దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది. మ్యాథ్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఈవెన్ టు డిస్క్రైబ్ అటమ్ ఆర్ ఎవ్రీథింగ్. అందుకే ఐజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అటామిక్ లెవెల్లో, క్వాంటమ్ లెవెల్లో కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తోని మనం చూడలేకపోయినా కూడా మ్యాథమెటికల్ లెవెల్లో చెప్పారు, అబ్స్ట్రాక్ట్. బట్ వేరస్ కమింగ్ టు కాన్షియస్నెస్, ఇంటిగ్రేటివ్ ఇన్ఫర్మేషన్ థియరీ అని ఉంది. వి కాంట్ డిఫైన్ కాన్షియస్నెస్ విత్ మ్యాథమెటిక్స్.
అంటే మ్యాథమెటిక్ ప్రిన్సిపుల్ లేదు అని చెప్పి కాన్షియస్నెస్కి మ్యాథమెటిక్స్ ప్రిన్సిపుల్ లేదు అని చెప్పి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైన్స్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? కాన్షియస్నెస్ అనేది పార్టికల్స్తోని తయారు కాలేదా? ఒకవేళ కాకపోతే ఈ పార్టికల్లీ ఓరియంటెడ్ బాడీలో కాన్షియస్నెస్ ఎట్లా ఫిట్ అయింది? వాట్ ఈస్ కాన్షియస్నెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే? ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఫస్ట్ చాలా ఆలోచన చేయాలి. ఒక విషయం చెప్తా. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రపంచంలో ఉండే ప్రతి మెటీరియల్కు ఆటమ్స్తో కానీ ఏదో ఒకటి దాంతో కాన్స్టిట్యూయెంట్ ఉంటుంది. దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మీరు మ్యాథమెటిక్స్ యూజ్ చేయండి, లేక ఫిజిక్స్ యూజ్ చేయండి, ఏదో ఒకటి చెప్తారు, బయాలజీ ఏదో ఒకటి చెప్తారు. ద పాయింట్ నౌ ఈజ్ ఈ కాన్షియస్నెస్ అన్నాం కదా, ఇది ఎక్కడుందండి? ఎక్కడుంది? అసలు వాట్ ఇస్ కాన్షియస్నెస్? క్రూడ్ ట్రాన్స్లేషన్ చెప్పాం. కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్. అయ్యా ఇక్కడ ఒక బొమ్మ ఉంది, నాకు తెలుసు, అంతే, అది కాన్షియస్నెస్. కానీ మనం కాన్షియస్నెస్ అనేది యూజ్ చేసేటప్పుడు దానికి ఇంకొకటి ఉంది అర్థం. చెప్పండి. మన ఎగో కూడా తెలుసు. ఇది నా చెయ్యి అంటారు. ఏందా నా? వాట్ ఈస్ నా ఏంటి తెలీదు. సో అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఎగో. ఇప్పుడు నా గురించి నేను ఆలోచిస్తున్నానంటే ఎగో ఉందని. ఎగో లేకపోతే మీరు మీ గురించి ఆలోచించారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హిమాలయాస్లో కొంతమంది వాళ్ళని ఏమన్నా అనండి, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దేర్. తెలీదు అంటే ఎగో లేదు. రమణ మహర్షి ప్రజలు కోరిన తర్వాత ఒక లంగోటి వేసుకున్నాడు. అంతకుముందు ఆయనకి ఏం లేదు, అలాగే వెళుతుండేవాడు. జోగులాంబ చాలామంది ఉన్నారు. బెనారస్లో లహిరి మహాశయ అని ఒకతను. అట్లా నేను హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ చూశారు కూడా. వాళ్లకు బాడీ కాన్షియస్నెస్ లేదు. అంటే ఏమిటి? నేను అది ఎప్పుడు ఆలోచన రాలే. ఎగో అనేది లేదు, అహంభావం లేదు, తెలీదు వాళ్ళకు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ అవేర్. సో నేను మురళీధరన్ నాకు తెలిసినంత వరకు నాకు అహం ఉంది. ఆ అహం పోయిన తర్వాత నేను ఎవరంటే నాకు తెలియదు అంటాం. అప్పుడు కాన్షియస్నెస్ రిమైన్ అయి ఉంటుంది. తెలీదు, అది కూడా తెలీదా? ఓకే. కాన్షియస్నెస్ ఎప్పుడు ఇంక్లూడ్స్ ఎగో. ఎప్పుడు ఇంక్లూడ్స్ ఎగో ఆల్వేస్. లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు మీ అహం మాట్లాడుతూ ఉంది యాక్చువల్లీ. అవును, నేను మాట్లాడుతున్నా, మీకు తెలుసు. ఇప్పుడు వాడు మాట్లాడితే వాడు అని అక్కడ చూస్తారు. నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ అంటారు. ఎక్కడ? ఇట్లా అంటారు. అంటే ఏమిటి? అది బ్రెయిన్. అంటే ఇప్పుడు నేను ఒక కుక్కను తీసుకొచ్చి తల పగలగొట్టి ఓపెన్ చేస్తే మీకు మైండ్ కనిపిస్తుందా? బ్రెయిన్ కనిపిస్తుంది. బ్రెయిన్ కనిపిస్తుంది. బ్రెయిన్ ఇస్ ద స్ట్రక్చర్. వాట్ ఈజ్ మైండ్ దెన్? ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ కాదు, ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటాం. అర్థం కాలే. అంటే ఏమిటి? ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నాం కదా, ప్రతిదానికి ప్రాపర్టీస్ ఉంటాయని. మీకు హైట్ ఉంది, మీకు 2 కళ్ళు ఉన్నాయి, చెవి ఉంది, వైట్ షర్ట్ వేసుకున్నారు, అది ఇది ఏదో చెప్తాం. ఇదంతా మీ గురించి మాట్లాడేటప్పుడు. మైండ్ అని చెప్తే దీన్ని ఎమర్జెంట్ ప్రాపర్టీ ఆఫ్ బ్రెయిన్ అని అంటాం. అంటే మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్. మైండ్ ఎక్కడ ఉంది అంటే మీరు పగలగొట్టి టార్చ్ లైట్ పట్టుకొని చూడండి, మీకు మైండ్ కనపడదు. కనపడదు. ఎందుకంటే దాన్ని ఎట్లా కనుక్కోవాలని తెలియదు మనకు. ఓకే. ఇప్పుడు ఒక దినేష్ అక్కడ ఉన్నాడా లేదా చూడరమ్మంటే నాకు ముందే దినేష్ ఎట్లుంటాడని తెలియాలి. అప్పుడు సార్ అక్కడ కూర్చొని ఉన్నాడు అంటాను. సపోజింగ్ దినేష్ ఎట్లుంటాడో నాకు తెలియకపోతే మీరు ఏం దినేష్ అని కనుక్కునేది ఎక్కడ? అదే ప్రాబ్లం. మైండ్ ఏమిటి? మైండ్ అది ఎట్ట చూడ, ఇది మైండా, ఇది మైండా తెలియదు కదా. అందుకే దీన్ని ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు బయాలజీకి వద్దాం. ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఒక జీవిని తీసుకుంటే, అంటే లివింగ్ ఆర్గానిజం తీసుకుంటే, మెటాబలిజం ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. మీరు చిన్నప్పుడు లేక అంతకు ముందు
7వ తరగతి, 8వ తరగతి టెక్స్ట్ బుక్‌లు చదివితే వాట్ ఈజ్ లివింగ్ ఆర్గానిజం అంటే సంథింగ్ దట్ గ్రోస్, సంథింగ్ దట్ రెస్పాండ్స్ టు ఎన్వైర్మెంటల్ స్టిమ్యులై, సంథింగ్ దట్ రీప్రొడ్యూసెస్ ఈస్ కాల్డ్ ఎ లివింగ్ ఆర్గానిజం అని ఒకటి బ్లా 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 కొడతారు. దాన్ని బై హార్ట్ చేసి వామిట్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు కొన్నేళ్ల తర్వాత వాట్ ఈజ్ లివింగ్ ఆర్గానిజం అంటే 1895 తర్వాత అదే ప్రశ్నకు ఇంకొక ఆన్సర్ వస్తుంది. మెటాబలిజం ఉంటే అది లివింగ్ ఆర్గానిజం. వాట్ ఈజ్ మెటాబలిజం? కెమికల్ రియాక్షన్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. లివర్లో కానీ, బ్రెయిన్లో కానీ ఎక్కడైనా కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. వీఆర్ మేడ్ ఆఫ్ మాలిక్యూల్స్, ఆర్గానిక్, బట్ దే ఆర్ నాట్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్. ఇది అట్లా పోతుంది, అది అక్కడ పోతుంది, ఇది ఇక్కడ వస్తుంది, అది ఏ గోస్ టు బి, బి గోస్ టు సి, అట్లా. ఇది మెటాబలిక్ రియాక్షన్. ఇది ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. వేరే వాళ్ళకి లేదు ఇది. దీని నుంచి ఎమర్జెంట్ ప్రాపర్టీ ఒకటి వస్తుంది. అదే కళ, అదే మైండ్, అదే అదర్ థింగ్స్. అంటే మాలిక్యూల్స్ బిహేవియర్ నుంచి వస్తుందా సార్? దీని నుంచి ఎమర్జెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు మరి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడే అర్థమై ఉంటుంది. దేర్ ఇస్ ఎ సిమాంటిక్ లిమిటేషన్. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సరిగ్గా. అవును సార్, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అదే సిమాంటిక్ లిమిటేషన్. ఆ లిమిటేషన్ వచ్చినప్పుడు ఏమిటంటే మీరు ఏదో చెప్పబోతున్నారు కానీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎదుటి వాటికి అర్థం కాదు. ఈ ఎమర్జెంట్ ప్రాపర్టీ ఏమిటి అని చెప్పేటప్పుడు ఇదే చెప్తారు. మైండ్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ప్రాపర్టీ, ఎవల్యూషన్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ప్రాపర్టీ. ఓకే సార్, ఏమిటి ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటే అండర్లయింగ్ మెటాబలిక్ పాత్వేస్, మెటాబలిక్ రియాక్షన్స్ ఒక ఆపోహను కలహిస్తాయి. అది ఎమర్జెంట్ ప్రాపర్టీ. ఇది అద్వైతం లెక్కనే ఉన్నది సార్, ఏమర్థం కాదు. ఎందుకనంటే బయాలజిస్ట్ కూడా అర్థం కాదు. నేను 20 ఏళ్ళు చదివి 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 ఆలోచన చేసి అప్పుడు అర్థమైంది నాకు. అర్థమైంది సార్. అర్థమైందంటే ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకోటి చెప్పాలి. నేను చెప్పాను కదా, బయాలజీ అంతా లాజిక్ లేకుండా డిస్క్రిప్షన్ ఉంది. అది ఏనుగు, ఇది సింహం, ఇది మనిషి, ఇది పక్షి అంటే అదే బయాలజీ. సో ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బయాలజీ ఇది డిస్క్రిప్టివ్ బయాలజీ అంటాం. దీన్ని క్లాసికల్ బయాలజీ అని అంటాం. అనదర్ బ్యూటిఫుల్ వర్డ్ ఫర్ దట్ ఈజ్ న్యాచురల్ హిస్టరీ అంటాం. ఓకే, ఈ బయోడైవర్సిటీ ఇవన్నీ వస్తాయి కదా అక్కడ. అది ఆ తర్వాత భయ్యా ఆ పక్షి అక్కడ పోతా ఉంది, మరి నేను అట్లా ఎగరలేనే, ప్రశ్నలు వస్తాయి. ఈ సింహాన్ని చూస్తే భయం ఎందుకు వస్తూ ఉంది? ఏమిటి అది వచ్చి నన్ను తినేస్తే ఏమిటి భయం? నీ ఉనికే పోతా ఉంది, అది భయం. సో ఇట్లాగే మనకు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్ అండ్ దెన్ గివ్ ఆన్సర్, ఇది చెట్టు, ఇది సింహం, ఇది ఏనుగు, అవే చెప్తుండేవాళ్ళు. యు ఆస్క్ నౌ హౌ ఈజ్ ద బర్డ్ ఫ్లయింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫ్లై. హౌ అనే ప్రశ్నకు ఆన్సర్ వస్తే అది రిడక్షనిస్ట్ బయాలజీ అంటాం. అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, లాంగ్వేజ్, మెథడ్స్ యూజ్ చేసి బయాలజీని డిస్క్రైబ్ చేస్తే రిడక్షనిస్ట్. యూ రెడ్యూస్ బయాలజీ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నౌ ఈవెన్ మ్యాథమెటిక్స్. ఇది 15 ఏళ్ల క్రితం లేదు. అప్పుడే కంప్యూటేషన్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఈ రిడక్షనిస్ట్ బయాలజీలో మీరు లివింగ్ను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి దించేస్తారు. అందుకే ఇట్ ఈస్ కాల్డ్ రెడ్యూస్డ్ రిడక్షనిస్ట్ బయాలజీ అని. రిడక్షనిస్ట్ బయాలజీ మాట్లాడుతూ ఉంటే అన్ని బయోకెమిస్టులు, కెమిస్ట్రీ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు, వీళ్ళందరూ రిడక్షనిస్ట్ బయాలజిస్ట్. వీళ్ళు ఎమర్జెంట్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయలేరు, నోరు మూసుకుంటారు. నాకు అదే అయింది. ఓకే, కానీ ఒకటి నిజం, ఎమర్జెంట్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? అండర్లయింగ్ మెటాబలిక్ యాక్టివిటీస్ నుంచి. ఇది ఒక కళలాగా వచ్చిందండి, అపోహలాగా వచ్చింది. అది అక్కడ ఉంది. ఇప్పుడు మీరు కలగంటారండి, కళ నిజమా అబద్ధమా? కళలో మీరు ఎవరినో ముట్టుకుంటారు, ఎవరినో తిట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, పరిగెత్తారు, అంత ఫీలింగ్ ఉంది కదా అక్కడ. కళలో ఏదో చూస్తారు, భయం వేసింది, తక్కువ లేస్తారు, చెమటలు వస్తాయి, హార్ట్ బీట్ పెరుగుతుంది, అన్నీ వస్తాయి. అంటే ఇట్ ఇస్ ఫిజియలాజికల్ యాక్టివిటీ ఉంటుంది. కరెక్ట్.
కళ నిజమా? అబద్ధమా? శంకరుడు చెప్పేది ఆ! జీవితం కళ అంటాడు. ఓకే. అందుకే ఎవరికి ఎలాగంటున్నారంటారు సార్? అది చెప్పడు. ఆ! ఓకే. ఆ! ఆ! సపోజింగ్ హ్మ్. సరే చెప్పలేదు దేవుడు అనుకుందాం. హ్మ్. దేవుడి కళ మన జీవితం. హ్మ్. అప్పుడు మన ఫీలింగ్స్ అవన్నీ అనిత్యం. హ్మ్. ఆ హ్మ్. దేవుడు నిద్ర లేచాడంటే మీ కళ పోయిందట్లే. హ్మ్. అంతే. హ్మ్. 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 అంటే ఇదంతా లేదు. హ్మ్. అందుకే మాయ అన్నాడు. హ్మ్. ఓకే. ఓకే. వాళ్ళు చెప్పారండి. కానీ సరిగ్గా అది ఎక్స్‌ప్లెయిన్ చేయలే. హ్మ్. అందుకే ఇప్పుడున్న వాళ్ళు సిమాంటిక్ జగ్లరీ అంటాం. హ్మ్. 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 ఓకే. ఆ! సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్‌గా ఉన్నాను. ఓకే సార్. సౌత్ ఏషియన్ ఆ! జేసీ బోస్, సర్ జేసీ బోస్ నేషనల్ ఫెలోగా ఉన్నాను. హ్మ్. అక్కడ ఒకరోజు ఆర్ట్సు, హ్యుమానిటీసు, సోషల్ సైన్సు, న్యాచురల్ సైన్స్ అన్ని స్టూడెంట్సు అందరు ఫ్యాకల్టీ ఒక హ్మ్. హాల్‌లో కూర్చున్నాం. హ్మ్. కొన్ని ప్రశ్నలేసాం. హ్మ్. ఆ డిస్కషన్‌లో నేను మేజర్ పార్టిసిపెంట్. హ్మ్. ఓకే. సైన్స్ గురించి మాట్లాడితే ఆ హిందీ ప్రొఫెసర్‌కి అర్థం కాదు. హ్మ్. వాడు హిందీ, సంస్కృతం అది చెప్తే మనకు అర్థం కాదు. హ్మ్. మరి ఎట్లా అర్థమయ్యేటట్లు అంతా నాలెడ్జే కదా! హ్మ్. అక్కడే చెప్పింది. సో, మనకు యూ నీడ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూనివర్సల్. ఓకే. అది లేదు. హ్మ్. బట్ దేర్ ఇస్ వన్ విచ్ ఈస్ యూనివర్సల్ బట్ మెనీ పీపుల్ డోంట్ చెప్పరు. హ్మ్. మ్యాథమెటిక్స్. ఓకే. మ్యాథమెటిక్స్ ఈజ్ మ్యాథమెటిక్స్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. హ్మ్. థింకింగ్ యాక్చువల్లీ ఈస్ ఇన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్. మనం మ్యాథమెటిక్స్ అంటే ఇమ్మీడియేట్‌లీ ఆల్జీబ్రా అంటాం. మ్యాథమెటిక్స్ అంటే ఒక లెక్కలు బట్టి థింక్ చేసేది మ్యాథమెటిక్స్. బట్ ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా మైండ్‌ని లేకపోతే ఈ అండర్ ఎమర్జింగ్ ప్రాపర్టీస్‌ని తెలీదు. అదే చెప్పలేదు. కదా! ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బ్రెయిన్ నుంచి వచ్చింది. అవును. అవును. ఎందుకంటే ఆ బ్రెయిన్ వాడు చచ్చిపోయిన తర్వాత చేయలేదు కదా మ్యాథమెటిక్స్. అవునవును. అందుకే బ్రెయిన్ వాడు. చచ్చేంత వరకు ఏముంది? బ్రెయిన్ ఉంది. అది హ్మ్. నిజం. హ్మ్. మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. సో, వాళ్ళు తెలీదు. మాట్లాడలేదు. ఈ మైండ్ అనేది ఎమర్జెంట్ ప్రాపర్టీ అని ఇది ఏమిటంటే ఇది ఆహ్, హిరణ్యకశిపుడు వాడు ప్రహ్లాదుని అడుగుతాడు కదా! నీ దేవుడు ఎక్కడున్నాడంటే, ఇక్కడున్నాడా? అక్కడున్నాడా? అని అన్నీ అడుగుతాడు కదా! అట్లాగే ముందుకెళ్ళడం దగ్గరికి మైండ్ వెళ్ళాలి. ఇది గాదు, అది గాదు, అది కాదు. ఆ! ఇది గాదు. మరి ఏందయ్యా మైండ్? మైండ్ ఈజ్ ఎన్ ఎమర్జెంట్ ప్రాపర్టీ. అయిపోయింది. ఓకే. ఇప్పుడు వీళ్ళు సుప్రీం కాన్షియస్‌నెస్‌ని చేరుకున్నారు. ఇప్పుడు రమణ మహర్షిని గానివ్వండి, గౌతమ్ బుద్ధుడు గానివ్వండి, అరవిందో. అరవిందో హి ఈస్ ఎ టెర్రరిస్ట్. ఆయన చాలా కాలం బెంగాల్‌లో హ్మ్. ఈజ్ ఏ నక్సలైట్ లాగా అంటే నక్సలైట్ కన్నా ముందు హ్మ్. ఈజ్ అలీపూర్ జైల్ క్రిమినల్. క్రిమినల్‌లు అక్కడ హ్మ్. అరెస్ట్ చేసి పెట్టారు. హ్మ్. ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్. అవును. హ్మ్. తర్వాత మహాయోగి అయ్యాడు. హ్మ్. ఈ ఇంటెగ్రల్ యోగా అంటారు కదా! సూపర్ హ్మ్. కాన్షియస్‌నెస్ ఆ! అరవిందో ఒక్కడికే తెలుసు. ఓకే. ఆయనకు దేవుడు దిగాడు. అంటే దేవుడు కాన్షియస్‌నెస్‌లో దిగాడు. దిగాడు. ఆ! ఓకే. ఆ! ఆ స్టేట్‌ని సూపర్ కాన్షియస్‌నెస్ అంటాం. అంటే అతను ఓకే. మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. హ్మ్. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఓకే. ఆ! 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 అది చూసి డిస్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆయన దగ్గర ఒక ఆవిడ పనిచేసేది. ఒక ఫ్రెంచ్ హ్మ్. లేడీ. హ్మ్. మదర్ అంటాం. హ్మ్. నేను చూశాను. ఓకే. ఆవిడ ఒకరోజు చెప్పింది. అరవిందో దేవుడు ఇప్పుడే దిగాడండి అన్నది. హ్మ్. ఓకే. సూపర్ కాన్షియస్ స్టేట్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. లైట్. హ్మ్. హ్మ్. అది అందుకే ఇవన్నీ మేము తిప్పి తిప్పి కొడుతున్నాం గానీ కరెక్ట్‌గా చెప్పడం లేదు. ఈ సూపర్ కాన్షియస్‌నెస్ అంటే ఇట్ ఈస్ ఎ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యూ ఆర్ అవేర్ ఆఫ్ 27 డైమెన్షన్ ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్. వీళ్ళు చెప్పగలరు మీకు ఫ్యూచర్. రేపు అది ఆ శక్తి సూపర్ కాన్షియస్‌నెస్ స్టేట్‌లో వస్తుంది. ఎందుకంటే, ఆ స్టేట్‌లో ఉన్న కొంత పెద్ద మంది మునులు గాని, ఋషులు గాని వాళ్ళు ఏదో వాగుతుంటారు గదా! ఎవరో మంచివాళ్ళు రాసుకుంటారు. అది నిజమైంది. అంటే ఆ దృష్టి ఆ స్టేట్‌లోనే వస్తుంది. అప్పుడు వాడి కళ్ళు లేవండి కళ్ళున్నాయి. వేరే కళ్ళొచ్చాయి. అదే సూపర్ కాన్షియస్‌నెస్ అనేది. అది ఎట్లా ఏదది అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇల్లే లేదనుకోండి. మీరు గుడిసె గురించి, తాజ్‌మహల్ గురించి ఏం మాట్లాడతారు? ఏది మీరు చూడలేదో దాని గురించి మాట్లాడలేము. సూపర్ కాన్షియస్‌నెస్‌లో అంతా అన్నీ తెలిసిపోతుంది. అందుకే అంటారు
ఈ జ్ఞానం ఎక్కువైన కొద్దీ ఒకరోజు రాధాకృష్ణన్ ఎవరో మాట్లాడారు, మీరు ఏందండి టర్బన్ పెట్టుకొని ఉన్నారు ఎప్పుడు చూసినా అని. నాకు ఎంత జ్ఞానం ఉందో ఇది పగిలిపోతుందని భయం, దానికోసం టర్బన్ పెట్టుకున్నాను. ఓకే. సర్వపల్లి రాధాకృష్ణ. అంటే సూపర్ కాన్షియస్ స్టేట్లో ఉండొచ్చు. మేబీ. అంటే ఇది ఎందుకు చెప్తారంటే పామర్లకు అర్థమయ్యేటట్లు జ్ఞానం ఎక్కువైతే ఇది పోతుంది, మైండ్ వస్తుంది, దాన్ని భరించలేము. ఓకే. ఇప్పుడు మీరు ఇంత పుస్తకం ఉందండి, ఇప్పుడు ఈ పుస్తకాలు ఉన్నాయి, దీనిలో ఉన్నదంతా మీకు ఒకే క్షణంలో మీ మైండ్లో పెట్టాననుకో మీకు పిచ్చెక్కుతుంది. అందుకే అంటారు దేవుణ్ణి చూసిన వాడు రోడ్లో కనపడే పిచ్చోడుకు డిఫరెన్స్ లేదు అని. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వేరు, అలర్ట్నెస్ అంటామే, సూపర్ కాన్షియస్నెస్, అది దేవుణ్ణి చూస్తే వస్తుంది చూసిన వాళ్లకు. లేక ఈ పిచ్చోళ్ళు కూడా డీరేంజ్ అయిపోయి వాళ్ళు ఏం వాగుతున్నారో వాళ్ళకి తెలియదు, కానీ వాడు నిజం చెప్తుండొచ్చు, ఎందుకంటే చూస్తున్నాడు, మనకు అర్థం కాదు. ఓకే. ఆ స్టేట్ని రావాలంటే అబ్సల్యూట్ కామ్నెస్ ఉండాలా అని ఒక విధంలో చెప్తారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టేట్మెంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. ఒకటి బుద్ధుడు చెప్పింది, నిదానం, కామ్, ఓ చెట్టు కింద కూర్చో, ఎక్కడో ఏది ఆలోచించొద్దు, స్టాప్ యువర్ థాట్స్, పీస్ వస్తుంది అని ఒకటి. అదే షైజోఫ్రెనిక్స్ అంటే మీకు అర్థమవుతుందా? చెప్పండి సార్, సింప్లిఫై చేయండి. పిచ్చోళ్ళు. సైజోఫ్రీనియా. ఓకే. ఓకే. కొంతమంది ఉంటారు, కొన్ని ఫ్యామిలీస్లో కూడా ఉన్నారు, వీళ్ళు ఏం వాగుతున్నారో తెలియదు, 24 గంటలు వాగుతుంటారు. అంటే వాళ్ళ మైండ్లో సూపర్ కాన్షియస్ వచ్చేసింది, అంతా తెలుసు, వాడు అక్కడ పోతున్నాడు, ఆ రూమ్లో వాడు ఉన్నాడు, ఆ ఇంట్లో వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎన్టీ రామారావు ఆడుతున్నాడు, ఏది మీకు సంబంధం లేని మాటలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. అది సూపర్ కాన్షియస్. బార్బారా మెక్లింటన్ కూడా క్రోమోజోమ్స్ తో మాట్లాడాలని చెప్తారు సార్. షీ ఇస్ ద పర్సన్ హూ గట్ సఫర్ ఫ్రమ్ సైజోఫ్రీనియా. జంపింగ్ జీన్స్. ట్రాన్స్పోజబుల్. షీ ఇస్ ఎ నోబెల్ లారెట్. నోబెల్ ప్రైజ్ విన్నర్. అవును, షీ ఇస్ ఎ నోబెల్ లారెట్. అంటే అప్పుడు ఎవరికి అర్థం కాలే జంపింగ్ ఏంది, జీన్స్ జంప్ చేయడం ఏంటని. ఇప్పుడు అర్థం అవుతుంది. డీలోకలైజ్డ్ జీన్స్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటారు, మొబైల్ ఎలిమెంట్స్ అంటారు కదా, అంతా ఆవిడ చెప్పింది. ఇప్పుడు మాలిక్యులర్ బయాలజీలో ఇవంతా చెప్పేయచ్చు, మెజర్ చేయొచ్చు. ఎందుకు ఇంత చెప్తున్నామంటే 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 3000 ఏళ్ల క్రితం నాలెడ్జ్కు ఫిలాసఫీ అని అనేవాళ్ళు. సోఫియా అంటే నాలెడ్జ్, ఫిల్ అంటే లవ్. నాకు నాలెడ్జ్ ఇష్టం అండి అంటే నేను ఫిలాసఫర్. ఫిలాసఫీకి అదొక్కటే అర్థం. తర్వాత ఏమైందంటే 15th సెంచరీ వైపు కొంతమంది అన్నారు, ఇప్పుడు ఇండియాలో చైనాలో ఈ వైపు ఉన్నవాళ్ళు ఈ ఫిలాసఫర్స్ ఎప్పుడు చూసినా దేవుడి గురించి మాట్లాడతారు. అంటే చచ్చిపోయిన వాడికి బతికున్న వాడికి సంబంధం ఏమిటి? వాట్ ఈస్ దిస్ రిలేషన్ బిట్వీన్ ఎ లివింగ్ అండ్ డెడ్? డెత్ అంటే ఏంటి సార్? అదే నేను వాళ్ళు చెప్పేది చెప్తున్నా. సో ఇండియన్ ఫిలాసఫీలో ఈ డెత్ అబ్సెషన్ అయిపోయింది. బుద్ధుడిది అంతా అంతే, ఎప్పుడు ఈ శోకమయం, జీవితం అంటే కర్మ, జీవితం అంటే బాధ, ఇదే వాళ్ళు చెప్పేది. అందుకే మనం అంటాం, వీడు ఎవడైనా ఊరికే కూర్చొని ఉంటే ఏంటి నీవు ఫిలాసఫరా, ఎందుకంత మొహం చాటేసుకుని కూర్చున్నావు అంటాం. అంటే బాధపడేవాడు ఫిలాసఫర్. దీనికి ఒక డెఫినేషన్ చెప్పారు శామ్యూల్ జాన్సన్ అని, ఫస్ట్ లెక్సికోగ్రాఫర్ ఇన్ ఇంగ్లీష్, డిక్షనరీ రాసినవాడు. వాడు అంటాడు ఏమిటి ఫిలాసఫీ అంటే ఏమిటి. వాడు 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తానండి, మధ్యలో ఈ ఫిలాసఫీ వస్తుంది, బాధపడిపోతాను అని ఒక స్టేట్మెంట్. అంటే ఫిలాసఫీ అంటే బాధపడడం. ఇంకోటి అన్నాడు, సర్చింగ్ ఫర్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ఎ డార్క్ రూమ్ వేర్ ఇట్ ఈస్ నాట్ దేర్. అది ఫిలాసఫీ అన్నాడు. అంటే హీ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఫిలాసఫీ. ఎదవలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాదు. అందుకే మనం అనేది ఫిలాసఫర్కు, సైజోఫ్రెనియాకు, పిచ్చోళ్లకు, యోగికి భేదం లేదండి. మనకు తెలీదు ఆ మైండ్ అంటే ఏమిటో తెలియదు.
సో అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ మైండ్ అంటే ఏమిటి అని ఎప్పుడు మనకు అర్థమవుతుంది మనకంటే హ్యుమానిటీకి, అప్పుడు కానీ ఈ వేదాంతం కానీ దేవుడు కానీ ఇవన్నీ అర్థం కాదు. వాట్ ఈస్ డెత్ అకార్డింగ్ టు యూ సార్? అంటే లైఫ్ అంటే ఇంత బ్రాడ్ ఉంది కదా. నా ఒపీనియన్ ఏం లేదు, నేను అదే చెప్పాను కదా, ఫిజిక్స్ వాళ్ళు బట్టి ఏమవుతుంది, కెమిస్ట్రీ వాళ్ళ బట్టి ఏమవుతుంది. వెన్ మెటాబలిజం స్టాప్స్ యు ఆర్ డెడ్. అప్పుడు ఏమిటి, ఇప్పుడు నేను ఒక ర్యాట్, ఇప్పుడు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చేస్తారు కదా, ఒక ర్యాట్ ఉంది, చంపేసి లివర్ తీసుకుంటాను, లివర్ ఎంజైమ్స్ నేను టెస్ట్ ట్యూబ్లో చేస్తా, లివర్ ఈజ్ అలైవ్, ర్యాట్ ఈజ్ డెడ్. ఓకే ఓకే. అందుకే కష్టం, లివింగ్ అంటే డెత్ అంటే ఏమిటి అని కష్టం. సో కెమిస్ట్రీ ప్రకారం అంటే బయోకెమిస్ట్రీ ప్రకారం మెటాబలిజం ఉంది అంటే లివింగ్, మెటాబలిజం లేదు అంటే లివింగ్ కాదు. ఒకటి 1895లో బయాలజీకు ఒక ఫేమస్ ఐడియా ఉండేది, అందరికీ తెలుసు, సెల్ థియరీ అంటాం, స్లీడెన్ అండ్ ష్వాన్. సో వాళ్ళ బట్టి ఏమిటి, సెల్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే బయాలజికల్ ఆర్గానిజమ్స్ అంటే సెల్ ఉండాలి, అదే కదా, ఒక సెల్ కానీ మల్టిపుల్ సెల్స్ కానీ ఏదో. ఓకే, ఈ 1895లో ఒకడు హార్డన్ అండ్ యంగ్ అనుకుంటా ఇద్దరు, వాడు ఈస్ట్ తీసుకున్నారు, సాక్రమైసిస్ సర్వీషి, మా కెమిస్ట్రీ అంతా రసాయన శాస్త్రమే కదా, గ్రైండ్ చేసి దాన్ని స్మాష్ చేసి పారేశారు, దాన్ని ఫిల్టర్ చేశారు. అందుకే సపరేషన్ టెక్నిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బయాలజీ. ఆ ఫిల్టర్ చేస్తే మీకు కింద వచ్చేది లిక్విడ్, పైన ఉండేది రిటెంటేట్ అంటాం, ఫిల్ట్రేట్ అంటాం కదా. దాన్ని ఒక డ్రాప్ తీసుకొని కెమికల్ ఏ వేస్తే అది కెమికల్ బి అయింది, అంటే అక్కడ ఎంజైమ్ ఉంది, మెటాబలిక్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. దేర్ ఫోర్ దట్ సూప్ ఈజ్ లివింగ్. అక్కడ సెల్ లేదే. అందుకే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇప్పుడు చెప్పారు ఏదో, దాన్ని మాడిఫై అవుతా ఉంది, ఎందుకంటే సెల్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ లైఫ్ అప్పుడు. బట్ వెన్ హీ సెడ్ దట్ ఎవ్రీ సెల్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ సెల్, వేర్ డస్ ద ఫస్ట్ సెల్ కమ్ ఫ్రమ్? కన్ఫ్యూజన్ చేశాడు, వాడికి అంత అర్థమైంది అంతే. ఫస్ట్ స్టేట్మెంటే తప్పు. సెల్ ఈజ్ నాట్ యూనిట్ యాక్చువల్లీ, ఎనీ బయోమాలిక్యూల్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, అది ఇప్పుడు చెప్తున్నాం హైండ్ సైట్తో. అందుకే చెప్తున్నాను, ఏ బయాలజీలో ఏ విషయం అన్నా తీసుకోండి, ఫిలాసఫీకి వచ్చేస్తారు, ఎందుకంటే మీకు ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు. సో లాంగ్వేజ్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ థింకింగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ డోంట్ నో, యూ కెనాట్ థింక్ విదౌట్ ఎ లాంగ్వేజ్. మీరు ట్రై చేయండి, ఏదన్నా ఆలోచన చేయండి. మీరు తెలుగులో చేస్తారు, కన్నడంలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, ఇంగ్లీష్లో చేస్తారు, హిందీలో చేస్తారు, ఉర్దూలో చేస్తారు. లాంగ్వేజ్ వాడకుండా థింక్ చేయండి, కష్టం, కుదరదు. అందుకే చెప్పేది, లాంగ్వేజ్ ఈజ్ ఎ మీడియం ఫర్ థింకింగ్, నంబర్ 1. లాంగ్వేజ్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ థింకింగ్. అదే లిమిటేషన్ కూడా సార్. ఎందుకు లిమిటేషన్? నాకు ఎక్కువ వాగానంటే ఆలోచన లేదు. చదివితే ఆలోచన ఉండదు, చదివిందంతా వల్లిస్తూ ఉంటాం. అంటే స్కాలర్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. స్కాలర్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెన్స్ అంటే నిజం చెప్పేవాళ్ళు, అంటే తెలిసిపోతుంది, డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది రాకపోతే మీకు థింక్ చేయలేరు. లాంగ్వేజ్ లేకపోయినా థింక్ చేయలేరు. అదే లింక్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ థింకింగ్. మరి ఇట్లా అంటే ఓ ప్రశ్న, ఆది మానవుడు లాంగ్వేజ్ లేదు కదా, వాడు థింక్ చేయలేదా? మీరు లేదు అని చెప్పలేరు, ఉంది అని చెప్పలేరు, ఎందుకంటే నేను లేనప్పుడు. అందుకే అంటారు ఆది మానవుడుకు లాంగ్వేజ్ లేదు, కుక్కకు లాంగ్వేజ్ లేదు, థింక్ చేస్తుంది కదా. మీరు ఇక్కడ అన్నం పెడితే వచ్చేస్తుంది, పరిగెత్తుకొని వస్తుంది. ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ కదా సార్. అది అదే, బట్ అందుకే ఆ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, మీరు ఇక్కడ కొంచెం అన్నం పెట్టారు, బిస్కెట్ పెడితే అక్కడ ఉన్న కుక్క ఇక్కడ వచ్చేస్తుంది, అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంది కదా, నాకేదో ఉంది అక్కడ తినొచ్చు అని. సో థింకింగ్ ఉంది, బట్ దానికి లాంగ్వేజ్ లేదు కదా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ కుక్క లాంగ్వేజ్ నాకు అర్థం కాదు కదా, అందుకే దానికి లేదు అంటాం. అంటే మనకి ఏది అర్థం కాదో అది లేదు అంటాం.
ఇదే ప్రాబ్లం. ఫిలాసఫీలో ఇదే ప్రాబ్లం. బట్ లాంగ్వేజ్ లిమిటేషన్ అది కూడా బాగా నచ్చింది సార్. ఎందుకనంటే జ్ఞానోదయం పొందిన వాళ్ళు దే కాంట్ వర్బలైజ్ ద స్టేట్. అది. అందుకే చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఎక్కువ వాగుతుంటారు. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉండదు. సరే. బచావత్ అని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఉండేవాడు. ఈ స్టార్టెడ్ బయోకెమిస్ట్రీ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. అంతకుముందు నేను చేశాను. తర్వాత ఆయన పెద్దవాడు. ఆయన కలకట్టా నుంచి వచ్చాడు. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సరే. ఆయన క్లాస్ రూమ్‌లో గానీ, బయట గానీ లెక్చర్ ఇస్తాడు గదా! ఒక్క మాట రాదు. నేను పీహెచ్‌డీ చేసేటప్పుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మాకొక టీచర్ ఉండేవాడు. పాల్ విద్యార్థిల్ అని మలయాళీ. వాడు ఎప్పుడు లెక్చర్ ఇచ్చినా ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, ఇది అంటాడు, అదంటాడు గానీ ఒక పదం రాదు. హి ఈస్ థింకింగ్ బట్ హి హాస్ నో లాంగ్వేజ్. చచ్చిపోయేవాళ్ళం వీడు ఏం చెప్తున్నాడురా వెధవ అని. అంత కోపం వచ్చేది. చెప్పలేడు. హి ఈస్ అనేబుల్ టు వర్బలైజ్ హిస్ థాట్స్. గౌతమ్ బుద్ధుడు, ఓషో. అందుకే చెప్తారు సైలెంట్‌గా ఉంటే జ్ఞానం ఉంది అని అర్థం. కానీ అది అంత జనరలైజ్ చేయలేము. అంటే మూగవాళ్ళు కూడా చాలా జ్ఞానవంతులు కదా! ఇదేనండి మనకు బయాలజీలో వచ్చేటప్పటికి డెప్త్‌గా వెళ్ళిన కొద్దీ అర్థం తగ్గుతుంది. దాంతో సైలెంట్ అయిపోతాం. లేక మీరు ఇంకొక లాంగ్వేజ్ తీసుకుంటారు మ్యాథమెటిక్స్. ఇప్పుడు మ్యాథమెటికల్ బయాలజీ ఉంది కదా! ఎవడికి ఏం అర్థం కాదు. ఇదే ప్రాబ్లం. అందుకే ఈ సైన్స్‌ని న్యాచురల్ ఫిలాసఫీ అన్నారు. అరిస్టాటిల్ టైంలో 325 బీసీ. రినైజాన్స్ అప్పుడు 15th సెంచరీలో ఎక్స్‌పెరిమెంట్ యూజ్ చేసి ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంగ్వేజ్ చెప్పాలి. అప్పుడు గాని బయాలజీ అర్థం కాదని రిడక్షనిస్ట్ బయాలజీ అని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే మీకు సరేనండి మీరు డిసీజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, హెల్త్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, అన్నీ బాగున్నాయి. ఈ మైండ్ ఏమిటండి అన్నారు. అప్పుడు నోరు మూసుకున్నారు. అప్పుడు సిస్టమ్ బయాలజీ అని ఒకటి వచ్చింది. మూడోది వేర్ యూ డూ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్. దాని నుంచి ఏమొస్తుందో అదే బయాలజీ. సిస్టమ్స్ బయాలజీ అంటారు. నేను 1 ఇయర్ యూనివర్సిటీ హైదరాబాద్లో సిస్టమ్స్ బయాలజీ కోర్స్ ఇచ్చాను. ఐ టాట్ ఎవల్యూషన్ అండ్ ఐ గో బియాండ్ మచ్ బియాండ్ బయాలజీ. అప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తే నేను జవహర్లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్గా ఉండేవాడిని 1 ఇయర్. నా స్టూడెంటే అప్పారావు అని ఆయన వైస్ ఛాన్సలర్. సార్ మీరు ఇక్కడ రండి అన్నాడు. ఢిల్లీలో ఉన్నాను నేను. చేరి వస్తాను. ఏం కావాలన్నా? ఓ 20 లెక్చర్లు ఇవ్వండి, బయాలజీ అంతా చెప్పండి అన్నాడు. ఆ లెక్చర్స్ అని ఇచ్చాను నేను. అక్కడే ఇవన్నీ డిస్కస్ చేశాను. సో ఇట్ బికేమ్ వెరీ పాపులర్. Systems biology is probably now the only way to understand biology. Not classical biology, which is description, not reductionist biology, which is only biochemistry and biophysics. Systems biology, where you have to do modeling, simulation, and mathematics. అది 1 ఇయర్ టీచ్ చేశాను. యూ స్టడీ లాట్ ఆఫ్ చాలా చదువుతాను. మనిషి యొక్క కంప్లీట్ ఫ్రమ్ ద అంటే హ్యూమన్ ఆరిజిన్ నుంచి ఇప్పటి వరకు, ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు హిస్టరీ ఆఫ్ హ్యూమానిటీ ఏంటి సార్? ఇది తెలుసుకోవాలంటే శేషగిరి అని మనకు ఒకతను ఉండేవాడు. ఓకే. ఈ కంప్యూటర్స్ అన్నీ స్టార్ట్ చేసింది ఆయనే. ఎన్ శేషగిరి అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేసినవాడు. వాడు ఒక పుస్తకం రాశాడు, నా దగ్గర ఉంది. కంప్లీట్ నాలెడ్జ్ సమ్మరైజ్ చేస్తాడు. చాలా బాగుంది అది. కానీ అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా. అది అది ఉన్నాయి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డన్ ఆది మానవుడి నుంచి ఇప్పటి వరకు ఏం చేసామని. దట్ యాక్చువల్లీ రైజెస్ ఏ ఫిలసాఫికల్ క్వశ్చన్. నాలెడ్జ్ అంటే ఏమిటి అని ఒకటి, వాట్ ఈజ్ వ్యాలిడ్ నాలెడ్జ్? మీరు కనపడినంత పాఠాలు చెప్పకండి, వాడు పిచ్చోడు అయిపోతాడు. వ్యాలిడ్ అయినవే చేయాలి. వ్యాలిడ్ అంటే ఏమిటి? వెరిఫై చేసినవాడు. ఇప్పుడు హిస్టరీ అంటారండి మీరు, అశోకుడు చాలా గొప్పవాడు,
28 చెట్లు నాటాడు, 48 రోడ్లు వేసాడు అని చెప్తారు. చూసారా? ఇట్స్ అన్‌వెరిఫైడ్ నాలెడ్జ్. సో, అట్లాగే ముందుకెళితే నాన్ వెరిఫైయబుల్ నాలెడ్జ్ మరి అట్లయితే హిస్టరీ మొత్తం నాన్ వెరిఫైబులే కదా సార్. తెలీదు కదా. ఉన్నాయి. ఇప్పుడు ఆర్కియాలజీలో ఉంటాయి. కొన్ని ఎవిడెన్స్, బట్ కట్టుకథలు ఎక్కువ. కట్టుకథలు దే హ్యావ్ నెరేటివ్స్. అదొకడు మేకు చూశాడు. ఆ కాలంలో వీళ్ళకి ఐరన్ తెలుసు. మేకు ఇప్పుడు ఐరన్‌తో చేస్తాడు. ఆ కాలంలో మేకు దేనితో చేశాడు నీకు తెలుసా? లాజిక్ లేదండి. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్‌లో వెళితే లాజిక్ లేదు. బట్ బాగుంటుంది కథలు వినడానికి. మనము వింటుంటాం. బట్ ఇప్పుడు అకార్డింగ్ టు యూ, మీ ఒపీనియన్ ప్రకారం సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అంటే ఈ పర్టికులర్ ప్లేస్‌లో సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అది ఈ పాయింట్‌లో స్టార్ట్ అయిందని చెప్పింది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ డు యూ డిఫైన్ ఎ సివిలైజేషన్. అన్ని సౌకర్యాలు ఉండేది అప్పుడే సివిలైజేషన్ అంటే, ఆది మానవుడికి సివిలైజేషన్ లేదు. ఫస్ట్ సివిలైజేషన్స్ గురించి మాట్లాడితే 2000 బీసీ, 1900 బీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నైల్ వ్యాలీ సివిలైజేషన్, చైనాలో ఒక యాంగ్సే అని ఒక రివర్ అక్కడ. సో బేసికలీ రివర్ వ్యాలీ సివిలైజేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సివిలైజేషన్ అనే పదం యూజ్ చేసాం. అంటే 10 మంది అలోన్గా ఉండలేదు. అంతవరకు మానవుడు ఒకడే, తాను తన తిండి, తన సెక్స్ ఇది మాట్లాడతాడు. కానీ గ్రూపులో ఎట్లా ఉండాలని తెలియదు. వీళ్ళు నా వాళ్ళు, అసమధీయులు, తసమధీయులు, ఇవన్నీ జ్ఞానం ఎప్పుడు వచ్చింది? సొసైటీ వచ్చినప్పుడు. సొసైటీ వచ్చినప్పుడు సివిలైజేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒరే నీవు బట్టలు తయారు చేయరా, నీవు పంటలు పండించు, డివిజన్ ఆఫ్ లేబర్ వచ్చినప్పుడు సొసైటీ కాంప్లెక్స్ అవుతుంది. కానీ అప్పుడు బతకడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లాట్లో ఉన్నానండి, పక్క వాళ్ళు ఎవరు ఉండకూడదంటే అది ఏంటి? ఇది నా అబ్బసొమ్మ. తట్టుకోవాలి. వాడు ఏదో చప్పుడు చేస్తాడు, తట్టుకోవాలి. సో లివింగ్ ఈజ్ యాక్చువల్లీ ఆర్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ గ్రూప్. ఎకాలజీ అదే చెప్తుంది. ఎకాలజీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ టెల్స్ హౌ లివింగ్ ఆర్గానిజమ్స్ లివ్ ఇన్ ఎ గ్రూప్. హ్యాబిటెట్, తిండి, ఇవన్నీ. దట్ ఈస్ ఎకాలజీ. అన్లైక్ అంటే ప్రతి ఒక్క ఆర్గానిజం లాగానే ఇప్పుడు చీమలు ఉన్నాయి, వాటికి సోషల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. బీస్ ఉన్నాయి, వాటికో సోషల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం, మనకు కైండ్ ఆఫ్ సోషల్ బిహేవియర్ ఉంటుంది. వీ డూ ఫాలో విత్ దట్. ఇప్పుడు ఐ వాంట్ ఆస్క్ దిస్ ఏంటి అని అంటే, ఈజిప్ట్ లోపల ఒక సివిలైజేషన్ వాళ్ళకు హౌ అంటే హ్యూమన్ బీయింగ్కి గాడ్ కానీ లేదనంటే ఐడియా టువర్డ్స్ ఫిలాసఫీ. ఎందుకనంటే ఇప్పుడు ఒక జింక్ ఉంది సార్, అది గడ్డి మెయ్యాలి, దాని నైట్ అయింది పడుకోవాలి. బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, బయోలాజికల్ ఈక్వేషన్ ఉంటుంది, ఇంతే ఇట్నే అని చెప్పి. సింహం ఉంటుంది, ఒక జింకనో లేకపోతే బఫెలోనో ఏదో ఒక దాన్ని కొట్టాలి, చంపాలి, తినాలి. దానికి అంతే బయోలాజికల్ లిమిటేషన్, బయోలాజికల్. బట్ వేరస్ కమింగ్ టు హ్యూమన్ బీయింగ్స్, ఏం తినాలి అనేది తెలియదు, ఎట్లా ఉండాలి అనేది తెలియదు. దెన్ హ్యూమన్ బీయింగ్స్ గో టు ఫిలాసఫీ. ఎట్లా బ్రతకాలి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫిలాసఫీకి వెళ్తారు, ఎట్లా ఉండాలి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫిలాసఫీకి వెళ్ళి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ దెన్ యాక్చువల్లీ దానికి ముందు అనిమల్ బిహేవియర్ అని ఒక సబ్జెక్ట్ వస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒకడు ఈవో విల్సన్ అని ఒకడు, ది గ్రేటెస్ట్ సోషియోబయాలజిస్ట్ ఇన్ ది వరల్డ్. వాడు ఒక పుస్తకం రాశాడు, ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. సంఘం అంటే ఏమిటి? టైగర్కు ఉంది, సంఘం ఉంది. పందులకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్లో ఉంటాయి. గ్రూప్లో బతకడం నేర్చుకున్న వాళ్లకు సొసైటీ అంటారు. ఆ సొసైటీ ఎట్లా పైకొచ్చి ఇప్పుడు మానవ సొసైటీ, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వరల్డ్ సిటిజన్ అది ఇది అంటాం. అందరూ బతకాలయ్యా, ఇది పాకిస్తాన్ మన ఎనిమి కాదు, ఇట్లా అంతా మాట్లాడతారు కదా. ఇది ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. ఈ విల్సన్ అనేవాడు పెద్ద పుస్తకం రాశారు, దగ్గర ఉంది. అది చదివితే తెలుస్తుంది ఎట్లా లోన్లీ మ్యాన్ అంటే అలోన్గా ఉన్న మనిషి సొసైటీలో ఎట్లా వచ్చాడు, సివిలైజేషన్ ఎట్లొచ్చింది, నాలెడ్జ్ అనేది అర్థం ఏమిటి, ముందంతా యూటిలిటేరియన్ పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే దీని నుంచి నాకు ఏదైనా వస్తే అదే నాలెడ్జ్, మిగతాదంతా నాలెడ్జ్ కాదు, ఉపయోగపడితే తప్ప. దాన్నే యూటిలిటేరియన్ వాల్యూ అంటారు, అప్లైడ్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నట్టే నాకేం పట్టింది, కరెక్టే.
కానీ ఇది తింటే నీకు జబ్బు రాదురా నాకివ్వు. యూటిలిటీ వాల్యూ లేకపోతే ఆ నాలెడ్జ్‌కు పర్పస్ లేదని ఒక థియరీ. దాంట్లో అప్లైడ్ సైన్స్ మాత్రమే ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందుకే ముందు కాలం చిన్నప్పుడు, ఇప్పుడు గూడా ప్రొఫెషనల్ కోర్సెస్‌కు ఉన్నంత పరువు, ప్రతిష్ట జనరల్ సైన్స్ వాళ్ళకి లేదు. మా అబ్బాయి ఇంజినీరింగ్ చేశాడండి, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడని అంతే. ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఏమిటి? డబ్బులు సంపాదించడం. నీ విద్యను అమ్ముకొని డబ్బులు సంపాదిస్తే నీవు ప్రొఫెషనల్ కోర్స్. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు? మిడిల్ క్లాస్. ఈ మనకొచ్చిన రోగాలంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచే. ఇప్పుడు ఏదో అలోన్‌గా కూర్చొని ఆలోచించేవాడు సంఘాన్ని ఏం చేయడు. ఆ ఋషులు వాళ్ళు సంఘానికి అన్యాయం చేయరు. వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు. అలోన్. సంఘంలో ఉంటాడే మిడిల్ క్లాస్ మనకు. నాకు వైట్ షర్ట్ కావాలి, నాకు ఇదే కావాలి, నాకు అది కావాలి, నాకు క్యారెట్టే ఇష్టం. ఈ రుచులు, కోరికలు అన్నీ వస్తాయి కదా! అదే మిడిల్ క్లాస్. దాంతో నాకు ఎంత పవర్ ఉంటే మీ మీ కోరికలను నాశనం చేస్తా. లేకపోతే రిలిజియన్ వార్ ఏమిటి? నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప ఏందది? దేవుడే లేనప్పుడు దేవుడు గొప్ప ఏంటి? అట్లా ఆర్గ్యుమెంట్ చేస్తూ పోతే అప్పుడు తెలుస్తుంది హోల్ సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ సోషల్ స్ట్రక్చర్. ఉన్న ఫుడ్డు, ల్యాండు దీన్ని ఎట్లా ఓనర్‌షిప్ కావాలి. ఆస్తి కావాలి నాకు. దానివల్లే సోషల్ స్ట్రక్చర్ వచ్చింది. దానివల్లే లా వచ్చింది. ఆ! ఇప్పుడు మీరు కొంచెం ముందు కాలం ఆది మానవుడు అన్నాం గదా! లూజ్ టర్మ్. అప్పుడు ఏమిటి? ప్రతివాడు, ప్రతి అమ్మాయి వెనక వెళ్ళేవాడు. కొంతకాలం అయిన తర్వాత పిల్లలు పుట్టారు. వాడికప్పుడు ఒక చిన్న ఆశ వచ్చింది. నా పిల్లవాడెవడు? ఎట్ట తెలుసు? 10 మందితో వెళ్ళి పడుకుంటావు. నీకు ఎవడికి ఎట్ట తెలుసు నీకు? మ్యారేజ్ అనే కష్టం వచ్చింది. పెళ్ళిలో పుట్టిన వాళ్ళు నా వాళ్ళు. ఎగో. పెళ్ళి బయట పుట్టిన వాళ్ళు నాకు తెలీదు. ఇదంతా అందుకే ఎవల్యూషన్‌లో వస్తుంది. మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ ఇన్‌స్టిట్యూషన్. అందరి మంచి కోసం పెద్దవాళ్ళు చేసి పెళ్లి చేసుకోరా నాయనా, ఇష్టం వచ్చినట్లు డోంట్ స్ప్రెడ్ యువర్ జీన్స్. అది. అంతా బయాలజీలోనే వస్తుందండి. వాట్ ఆర్ ద బుక్స్ అంటే మీరు రాసిన పుస్తకాలు ఏమున్నాయి సార్? ఓకే. ఓకే. 2 ఆన్సర్‌లు. సార్. ఒకటి పుస్తకం అని నేను ఎప్పుడు రాయలేదు. ఓకే. 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 ఒకటి. కానీ చాలా పుస్తకాల్లో చాప్టర్స్ రాశాను. హ్మ్. ఓకే. సార్. మీరు 2001లో మొదలైంది. హ్మ్. 4 వచ్చినప్పుడు యశ్పాల్ అని ఒకతను ఉండేవాడు. ఆయన యూజీసీ చైర్మన్. హ్మ్. సో, గవర్నమెంటు ఒక కమిటీ పెట్టింది, యశ్పాల్ కమిటీ అని. హ్మ్. అయ్యా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా చూడండి. హ్మ్. కొన్ని కష్టాలున్నాయి. హ్మ్. అవి మీకు అనలైజ్ చేసి మాకు చెప్పండి అని. అదొక పెద్ద యశ్పాల్ రిపోర్ట్ అని ఒకటి పెద్దదుంది. ఓకే. హ్మ్. 27 వాల్యూమ్స్. హ్మ్. ఓకే. సరే. హ్మ్. దాని ప్రకారం ఆయన అంటే అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం అనవసరం. హ్మ్. ఒక కంక్లూషన్ ఏమన్నాడంటే, కొత్త రకమైన టెక్స్ట్ బుక్‌లు ఉండాలండి. హ్మ్. మీరు ఎసెన్స్ చెప్పాలి పిల్లలకు. హ్మ్. ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే అది పిచ్చోళ్ళయిపోతున్నారు. అవును. హ్మ్. ఎందుకంటే అంటే అట్‌లీస్ట్ మేమున్నప్పుడు చూసాము. హ్మ్. 10థ్ క్లాసు, 11థ్ క్లాస్, 9థ్ క్లాస్‌లప్పుడు మేము స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఆ పుస్తకాలన్నీ బ్యాగ్‌లో పెట్టుకొని ఇక్కడ. హ్మ్. హ్మ్. ఆ పుస్తకాల బరువు నా బరువు కన్నా ఎక్కువ. ఓకే. ఏడుస్తూ స్కూల్‌కి వెళ్ళడం అంటే అది పనిష్మెంట్. హ్మ్. ఇష్టం లేదు అవును. హ్మ్. కదా! అవును. అందుకే యశ్పాల్ అన్నాడు, మీరు కొత్త రకంగా పుస్తకాలు రాయండి. హ్మ్. ఒక సబ్జెక్ట్‌ను ఎసెన్స్ అంటే అరటిపండు ఒలిచి చెప్పినట్లు చెప్పండి. ఊరికే ఏనుగుకు 4 కాళ్ళు, కాక్రోచ్‌కు 6 కాళ్ళు, స్పైడర్‌కు 8 కాళ్ళు ఎవడికి కావాలి ఇన్ఫర్మేషను? హ్మ్. ఎందుకు దానికి 8 నాకు 2 ఉన్నాయి. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ ఇఫ్ యూ టేక్ లోకోమోషన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ లోకోమోషన్? కాళ్ళున్నవాడా? స్పైడరా? పులియా? ఏనుగా? ఎవరు? పామా? ఏది? అది ఫిజియాలజీ. అది డిస్కస్ చేయాలి. మీరు ఇట్లా రాయండి అన్నాడు. హ్మ్. సరే ఆయన ఒక ఫిజిక్స్ అతన్ని పట్టుకున్నాడు. హ్మ్. సరే కెమిస్ట్రీ అతన్ని పట్టుకున్నాడు. అయింది. వాళ్ళెవరు సరిగ్గా రాయలేదు. నాకు తెలుసు. హ్మ్. నన్ను పిలిచాడు.
యు రైట్ బయాలజీ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాను, సార్ నాకు బయాలజీ రాదండి. నేను ఎప్పుడు ఎవరు నాకు నేర్పలేదు అన్నాను. అందుకే నిన్ను అడుగుతున్నా. దిస్ ఈస్ ద బుక్. ఇది ఇంటర్మీడియట్‌లో ఇప్పటికి చదువుతారు సార్. ఈ సంవత్సరం చేంజ్ అయ్యి ఉంటుంది. నో సార్. ఇప్పటికి ఇదే చదువుతున్నారు. ఇది ఇవి 2. 12థ్. హ్మ్. ఇది రాసినప్పుడు అమెజాను అప్పుడు సో ఇవి 2 బుక్స్ రాసింది మీరే. నేను ఒకడినే కదా, కమిటీ ఉంటుంది. కమిటీ ఉంది. ఓకే. ఇప్పుడు రిమెంబర్ నోబడీ రైట్స్ అలోన్. ఓకే. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తరపున రాపిచ్చాం కదా. అవునవును. కానీ ఎట్లా ఏది ఎంఫసైజ్ చేయాలనేది ఆయన చెప్పాడు. ఓకే. దాన్ని బట్టి బయాలజీ ఎట్లా రాయాలని నేను రాశానంటే నా కమిటీ ఉంది. ఓకే. ఓకే. అందరి పేర్లు ఉన్నాయి. ఓకే. నేను చీఫ్ ఎడిటరు. Hmm. సో అది ఈ ప్రిఫేస్ చదివితే చాలు, నాకు తెలిసిన బయాలజీ నేను కంప్లీట్గా దాంట్లో ఫిలాసఫీ లాగా రాశాను. ఓకే. అందుకే ఇది పాపులర్ అయిపోయింది. ఓకే. అమెజాన్ వల్స్ అమెజాన్ ఇటువంటి పుస్తకాలు ప్రపంచంలో ఒక 20 దేశాల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు అమెరికాలో 11K 10K అంటారు. అంటే 10th క్లాసు 11th క్లాస్ అని. అక్కడ కూడా పుస్తకాలు ఎవరు రాశారు. అవన్నీ తీసుకొని కంపేర్ చేసి 5 బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తే ఇది థర్డ్. ఓకే. 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 గ్రేట్ సార్. గ్రేట్ అచీవ్‌మెంట్. ఇప్పుడు డిపి చటోపాధ్యాయ రాసిన పుస్తకంలో వాల్యూమ్ బుక్ అది వేరు. అది ఆయన ఫిలాసఫీ ఇది. రాసుకున్నాడు కదా. అందులో కూడా మీరు దీంట్లో బయాలజీ రాశాను. ఆయన అన్నాడు, నాకు సైన్స్ బయాలజీ రాదు, మ్మ్. నాన్ బయాలజీ వాళ్లకు బయాలజీ చెప్పగలవా అని. ఓకే. సరే సార్ అని 57 పేజీలు. దీంట్లో 57 పేజీల ఆర్టికల్ రాశారు. వాట్ ఆర్గానిజం డూ అని మ్మ్. మీద చాలా చర్చ అయింది. నేను ఎక్కడ ఉంది. కల్చరల్ ఎవల్యూషన్ గురించి ఉంది, హ్యూమన్ ఎవల్యూషన్ గురించి ఉంది. తర్వాత వాట్ ఆర్గానిజమ్స్ డూ అని మురళీధర్ అని ఉంటుంది. ఎస్ సార్. వాట్ ఆర్గానిజమ్స్ డు. ఇది ఎంటైర్ బయాలజీ. ఎంటైర్ బయాలజీ. 57 కన్సెప్చువల్. ఓకే. అది ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. అంటే ఒక మీటింగ్లో కలిసాము, డిపి చట్టోపాధ్యాయ మేము అందరూ కూర్చొని ఉన్నాం. ఓకే. చాలా బాగా రాశావు, నాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. ఓకే. ఓకే. 47 పేజెస్. 47 పేజెస్ రాశారు ఆర్టికల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? హ్యూమన్ ఉంది. ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు ఫిజిక్స్లో ఉండేవాడు, కౌశల్ అని. వాడు రాశాడు ఓకే. సైకోఫిజిక్స్ అని. సైకోఫిజిక్స్. వాట్ ఈస్ దట్? వాడు రాసిన పుస్తకం. చాలా బ్రిలియంట్ మనిషి. వాడు నా దగ్గర వచ్చాడు. వాడు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్. వచ్చి మీరు నాకు ఫార్వర్డ్ రాస్తారా అన్నాడు. ఓకే. నాకు ఫిజిక్స్ రాదు కదా, ఏమిటి ఫార్వర్డ్ రాసేది ఏమిటి అని. నాకు తెలుసు మీరు రాస్తారని, రాయండి అన్నాడు. ఓకే. ఓకే. ఇట్ బికేమ్ ద మోస్ట్ ఫిలసాఫికల్ అనాలిసిస్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే. 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 ఫిలసాఫికల్ అనాలిసిస్ సార్. అచ్చా. ఓకే. 4 ఇది ఇక్కడ మీరు మురళీధర్. ఓకే. ఫార్వర్డ్ రాసింది మీరే. ఓకే. ఏం చెప్తా సార్ మోస్ట్లీ ఈ బుక్? ఇది మన ఢిల్లీలో ఒక పబ్లిషర్ ఉన్నాడు, కమలానగర్ అని ఒకటి ఏరియా ఉంది. అక్కడ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. బుక్ ఏం చెప్తుంది అని? బుక్లో ఇక్కడ వాడు గాడ్ కొన్ని పదాలు యూస్ చేశాడు. ఐ సెడ్ రిమూవ్ ద వర్డ్ గాడ్, అదర్వైజ్ దిస్ విల్ బికమ్ ద బెస్ట్ సెక్యులర్ సబ్జెక్ట్ ఆన్ ఫిలాసఫీ. గాడ్ అనే పదం యూస్ చేయకూడదు, మనకు అర్థం కాదు అది. గాడ్ అంటే ఏమిటి, అదే ఫార్వర్డ్లో రాసింది. ఓకే. రాసారా సార్? ఓకే. అందుకే ఇది అంత ఇమ్మీడియట్గా సేల్స్ పైకి వెళ్ళిపోయినాయి. అందరూ నాకు ఫోన్లు చేశారు, ఏమిటి మీరు చెప్పండి మాకు అర్థమయ్యేటట్లు అని. ఓకే. ఓకే. ఒకసారి ఇక్కడ ఉన్నది సార్, వాట్ గాడ్ దిస్ బుక్ విల్ రిప్రజెంట్ ద బెస్ట్ సెక్యులర్ ఫిలాసఫీ. అవును సార్, ఉంది. బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ బుక్ ఎథిక్స్. ఓకే. ఇది ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని ఏళ్ల తర్వాత, ఇండియా ప్రతిదీ అమెరికాని కాపీ చేస్తుంది. మన డెవలప్మెంట్ అంతా అంతే, వాళ్ళు ఏం చేస్తే అదే. సైన్స్లో కూడా ఇదే చేశారు. కానీ సైన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు, నేను చెప్పాను పదే అదే చెప్తాను, మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ ఏమిటంటే, నేను గొప్ప సైంటిస్ట్ కావాలి, అర్జెంటుగా వైస్ ఛాన్సలర్ అయిపోవాలి, ఏం కావాలి, ఏం చేయాలి. అప్పుడు
తప్పుడు విధానాలు పట్టుకొని నేను ఇది కనుక్కున్నాను, నేను అది కనుక్కున్నానని అబద్ధాలు రాస్తారు. హ్మ్. అంటే ఎథిక్స్ లేదనమాట. అవును. హ్మ్. అప్పుడు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, సుప్రీం బాడీ ఇన్ ద కంట్రీ, హ్మ్. వాళ్ళు నన్ను పిలిచి, హ్మ్. మీరు ఎథిక్స్ మీద ఒక పుస్తకం రాసి మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని. ఓకే. ఓకే. ఇది ఎథిక్స్ మీదే రాసారు. కంప్లీట్ బుక్ మీ ఓకే. ముగ్గురు రాసారు కదా సార్? అది ఎడిటెడ్. ఆ! ఓకే. వీళ్ళు నా స్నేహితులే. ఓకే. ఓకే. ఇది అమిత్ ఇది ఘోష్. వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్స్ అందరూ దీన్ని, యూజీసీ హెస్ ప్రిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్. ఓహోహోహో! ఓకే. పిహెచ్డిలో 2 హ్మ్. సార్. క్రెడిట్ కోర్స్ ఉండాలి, హ్మ్. ఎథిక్స్ ఇన్ సైన్స్ అని హ్మ్. ఈ పుస్తకం ప్రిస్క్రైబ్డ్. ఓకే. ఇది మీరు అండ్ దెన్ నెక్స్ట్ పుస్తకం. ఇది వేరే వాడు ఇంకొకటి రాశాడు. హ్మ్. హోల్ హ్యూమన్ నాలెడ్జ్, వాట్ ఈజ్ ఓకే. ఆర్ట్స్, వాట్ ఈజ్ హ్యుమానిటీస్, వాట్ ఈజ్ సోషల్ సైన్స్, వాట్ ఈజ్ సైన్స్. హ్మ్. అది పుస్తకం చాలా బాగా రాశాడు. ఓకే. మీరు దీనికి ఏం రాసారు? దీంట్లో రాయలేదు, ఓకే. దీంట్లో రాయలేదు. నేనేమి రాయలేదు. ఓకే. బట్ ఇంకోటి ఉంది, వాట్ ఈజ్ సైన్స్ అని ఒక పుస్తకం. హ్మ్. చెప్ హ్మ్. మన దేశంలో సుందర్ సరుక్కై అని ఒకడు ఉన్నాడు, ఓకే. తమిళియన్. హ్మ్. వాడు వాట్ ఈజ్ సైన్స్ అని ఒక పుస్తకం రాశాడు. ఉంది నా హ్మ్. దగ్గర, ఎప్పుడైనా చూపిస్తాను. ఓకే. హ్మ్. కానీ దాంట్లో కొన్ని తప్పులు రాశాడు, అంటే నా ప్రకారం. హ్మ్. హ్మ్. వాళ్ళ చెల్లెలు హ్మ్. మోస్ట్ ఫేమస్ భరతనాట్యం డాన్సర్. ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫాదరు ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నేను చదువుకున్నప్పుడు ఆయన చూసేవాడిని రోజు. పిచ్చోడ్లాగా ఉండేవాడు. మోస్ట్ బ్రిలియంట్ ఫెలో. బ్రిలియన్స్ అందరూ అట్లనే ఉంటారు సార్. ఓకే. అది అప్పుడు నేను స్టడీ చేశాను ఇవన్నీ సైన్సు ఇది అని. అప్పుడు నాకు వేరే ఎవరైనా కాంప్రహెన్సివ్‌గా రాశారా అని చూశాను. అప్పుడు ఇది దొరికింది. అందరూ డిస్క్రైబ్ చేశారు గానీ, నాది ఒక యాంగిల్‌లో డిస్క్రైబ్ చేశాను. అది వేరు. అందుకే నాకు ఇవన్నీ ఎథిక్స్‌కి, ఇప్పుడు నేను ఇండియాలో ఎథిక్స్ మీద అథారిటీ. సో, గవర్నమెంట్ దేని ఎథిక్స్ ప్రాబ్లమ్ వస్తే నన్ను పిలుస్తారు. హ్మ్. ఇప్పుడు ఒక చోట ఇక్కడే సీడీఎఫ్‌డీ అని ఒకటి ఉంది గదా! మన ఉస్మానియా యూనివర్సిటీ వెనక సీసీఎంబీ దగ్గర ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని. దాంట్లో ఒకడు సైంటిస్టు, పేర్లు చెప్పను. వాడు కుకప్ చేస్తున్నాడు. అంటే లేని రిజల్ట్స్ అన్నీ రాస్తున్నాడు. అంటే ఇది బ్లూ కలర్ అంటే రెడ్ అని రాస్తాడు. అబద్ధం గదా! అది ఎంతవరకు వచ్చిందంటే వాడు పేపర్‌లు పబ్లిష్ చేస్తున్నాడు. అన్నీ తప్పులే. అన్నీ అప్పుడు ఆ డైరెక్టర్ అప్పుడు నన్ను పిలిచారు ఢిల్లీ నుంచి. ఎంక్వైరీ చేయి, మాకొక రిపోర్ట్ కావాలని. అప్పుడు వాడితో నేను 3 రోజులు కూర్చున్నాను. ప్రశ్నలు వేసి వాడు దొంగ వెధవ అని ప్రూవ్ చేశాను. కానీ అది నేను ఆ డైరెక్టర్‌కు బలరామ్ అని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా ఉండేవాడు. చాలా గొప్పవాడు. నాకు చాలా ఫ్రెండ్. ఆయనకి సబ్మిట్ చేశాను. ఆయన అప్పుడు ఆర్&డి చీఫ్ అక్కడ. అయ్యా ఇదంతా రాశాను. బట్ ఇది క్రైమ్ అండ్ పనిష్మెంట్ కాదు. వీడు తప్పు చేశాడు, కాళ్ళు నరకు, హెడ్ నరకు, అట్లా చూడకండి. మనం ఎందుకు అబద్ధాలు చెప్తున్నామని ఆలోచన చేయండి అని. మరేం చేయమంటావు అన్నా. ఆ పుస్తకం రాసి వాడికో పెద్ద రిపోర్ట్ ఇచ్చాను. ఇది బేసికలీ మిడిల్ క్లాస్ ఉంది మన సైన్స్‌లో. వీళ్ళకి ఇన్‌స్టంట్‌గా, అంటే నేను ఇతన్ని చంపినా కూడా మా వాళ్ళొచ్చి, "అబ్బో! నువ్వు చాలా గొప్పోడయ్యా! వాడిని చంపేసావు. ఒకే ఏట్లు కొట్టేసావు." ఆడు చెప్తే సంతోషం. అంటే ఎగో తప్పు చేసినా సంతోషం కావాలి. ఆ వెధవ బుద్ధి ఉన్న వల్లే అన్‌ఎథికల్ ప్రాక్టీసెస్. ఇది స్టూడెంట్స్‌కి నేర్పాలండి. మీరు ఊరికే వాడు తప్పు చేస్తున్నాడు, వీడు చెప్తే భయం మంచిది కాదంటే, అప్పుడు ఈ పుస్తకం రాసి ఇది టెక్స్ట్ బుక్ వచ్చింది. యూజీసీ దీన్ని 2 క్రెడిట్ కోర్స్ ఎథిక్స్ ఇన్ సైన్స్ అని ఇది రాయమన్నారు. అంటే మాకు టాస్క్ వస్తే చూస్తాను. ఇంతకు ముందు ఏమైందంటే, ఇది రాయడానికి ముందు ఒక 10 ఏళ్ల క్రితం బయాలజీ వాళ్ళు, ఎస్పెషల్లీ జూవాలజీ వాళ్ళు అనిమల్స్ లేకుండా రిసర్చ్ చేయలేరు. సో, ప్రతి జూవాలజీ డిపార్ట్మెంట్‌లో ఒక అనిమల్ హౌస్ ఉంటుంది. కానీ మీరు వెళ్లి దాంట్లో చూస్తే వాళ్ళు ది వే దే యూజ్ అనిమల్, ఒక ర్యాట్‌ని చంపాలంటే ఈడ పెట్టుకొని టొయ్ అని కొట్టడం. అన్‌ఎథికల్.
అప్పుడు చాలామంది ఎస్పెషల్లీ కొంత ఈ మేనకా గాంధీ అని ఒక మినిస్టర్ ఉండేది. ఈ సోనియా గాంధీ తోడికోడలు అనుకుంటా. ఆవిడకు అనిమల్ వెల్ఫేర్, మన నాగార్జున పెళ్ళాం కూడా అమల. వీళ్ళందరూ వచ్చి వాళ్ళు నా డిపార్ట్మెంట్‌కి వచ్చారు. నేనప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. మీ యానిమల్ హౌస్ క్లోజ్ చేసేస్తానని. చేసుకో అన్నా. చేయలేరు. అంటే మేము అన్‌ఎథికల్‌గా యానిమల్స్‌ని చంపుతున్నాము. ఇది మంచిది కాదు అని ఆవిడ మేనకా గాంధీ, అమల వీళ్ళందరూ నా పైన దండెత్తారు. డిపార్ట్మెంట్ క్లోజ్ చేస్తాం అది ఇది. ఎనీవే అదప్పుడు అనిమల్ ఎథిక్స్ అంటే ఏమిటి? ఎట్లా యానిమల్స్ యూజ్ చేయాలి అని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది కదా ఢిల్లీలో. అక్కడ ఒక ప్రకాష్ టండన్ అని మోస్ట్ ఫేమస్ న్యూరో సర్జన్. ఇండియాలో నంబర్ 1. ఆయన నన్ను రమ్మన్నాడు. అనిమల్స్ ఎట్లా చంపాలి, ఎట్లా పెంచాలి, ఎట్లా యూజ్ చేయాలి ఓ పుస్తకం రాయమన్నట్టు. ఓకే. ఇది రూల్స్ ప్రకారం చేయాలి. ఓకే. ఎక్సెప్ట్ దిస్ అంటే బుక్ మీరు అన్నిట్లో కంట్రిబ్యూషన్ చేశారు. ఎన్ని బుక్స్? ఎనీవే ఇది దీస్ ఆర్ ద ఏం వర్క్ లేదు. బై యూ. ఎందుకు చెప్పానంటే ఓకే. మనకు ఎప్పుడు ఒక Sure. టాస్క్ ఇస్తే గానీ నేను చెయ్యను. ఓకే. వాళ్ళు అడిగారు ఇంటర్నేషనల్ సైన్స్ అకాడమీ చెప్తే అప్పుడు రాశాను. ఓకే. అది టెక్స్ట్ బుక్ అయిపోయింది. ఓకే. అందుకే చెప్పేది చాలా టాలెంట్ ఉందండి ఇండియాలో. బట్ డైరెక్షన్ ఇవ్వడం, ఛానలైజ్ చేయడం ఎవడు లీడర్ లేడు. అదే ప్రాబ్లం. అదే. ఓకే. నాకు వాళ్ళు అడగకపోతే నేను రాయను. అంత ఇన్స్పిరేషన్ లేదు. ఓకే. ఇప్పుడు పోయిటరీ వాడు పోయిటరీ ఎప్పుడు రాస్తాడు కింద నుంచి వస్తాడు. అది కవిగాంచును రవిగాంచున అని ఓకే. చెప్తారు. కవి ఏదో వాడికి అనిపిస్తుంది అప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యి రాస్తాడు. ఓకే. నేను రాసేది అట్లాగే. ఎవరో అడిగారు ఇది రాయమంటే రాస్తానండి. అప్పటి వరకు అది టాపిక్ అది రాయగలను అని నాకు తెలియదు. ఓకే. అదే చెప్పేది. ప్రజల్ని ఎట్లా యూజ్ చేయాలనేది గవర్నమెంట్ చేయాలి. అందుకే జవహర్లాల్ నెహ్రూ గొప్పవాడు అంటాం. ఎందుకంటే మన దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చాడండి. ప్రతి విషయంలో వాడు చెప్పిందే అవుతా ఉంది. ఓకే. మాట్లాడకూడదు ఓకే. కాదు చెప్తున్నాను. అందుకే చెప్పేది. ఇప్పుడు మా అందరి నుంచి ఇంత ఎవరు తీసుకొచ్చారు? కొంతమంది ఉన్నారు గొప్పవాళ్ళు. పుస్తకం రాయి. వాడికి తెలుసు. వాడు చెప్పందే నేను రాయను. ఓకే. ఎందుకంటే 100 యాక్టివిటీస్ ఉన్నాయి నాకు. దీనికోసం అంటే ఛానలైజ్ చేసుకుని 2 రోజులు కూర్చోవాలి. అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ ఎగ్జామ్ అంటారు. నీట్. ఒకప్పుడు నేనే కన్వీనర్. ఓకే. హోల్ ఇండియా. ఓకే. ఇంతవరకు లీక్ లేదే. మా ఆవిడని అడగండి. ఇంట్లో రాత్రి కూర్చొని క్వశ్చన్లు తయారు చేసేవాడిని. ఇండియాలో ఉన్న ఒక 30 యూనివర్సిటీస్ నుంచి పెద్ద ప్రొఫెసర్లను తీసుకొచ్చి సీక్రెట్గా మైసూర్ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ బంగళాలో కూర్చొని క్వశ్చన్ పేపర్ చేశాను. ఈ రోజు వరకు లీక్ లేదు. ఓకే. డబ్బులండి మాకు. నేను డబ్బులే ₹1 తీసుకోలే. దేశ సేవ చేసాం. అది అంటే పొగడతలు కాదు. ఎడ్యుకేషన్ బిజినెస్ కాదండి. మంచిది కాదు. తప్పు అది. జ్ఞానం ఎప్పుడూ అమ్మకూడదు. ఇచ్చేయాలి. మేము పూర్వీకులం. అందుకే ఇట్లంతా ఈ ప్రాబ్లం. ఇప్పుడు నేను చేసింది ఈ రోజు వరకు లీక్ లేదు. ఎందుకు? ఒక్క కేసు లేదు. నేను వెళ్ళేవాడిని ఎగ్జామ్ సెంటర్లో హైదరాబాదు, మెడ్రాసు, రాజస్థాను అన్ని చోట్ల వెళ్ళేవాడిని. చూసేవాడిని పేపర్ ఎవడు ఓపెన్ చేస్తున్నాడని, బండలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది. ఆ ఇన్విజిలేటర్ ఉంటాడో వాడిని గుర్తుపెట్టుకునేవాడిని. ఏది లీక్ కాలేదు. ఎందుకంటే హోల్ ఇండియాకి చేశాను. గ్రేట్ అని కాదు. ఇది చెయ్యాలండి. మనం ఒక బిలీఫ్ సిస్టమ్ అంటారు. ఆ బిలీఫ్స్ లేకుండా ఊరికే పని చేసేది అది బిజినెస్. ఇవన్నీ చేశాను నేను. చాలా చేశాను. అంతెందుకు ఫ్యాకల్టీ సెలక్షన్. ఇప్పుడు అన్ని యూనివర్సిటీకి ఒకే స్టాండర్డ్ లేదు. మరి ఎట్లా అంటే నువ్వు మంచి టీచర్లను అపాయింట్ చేయాలి. ఎట్లా చేయాలి? ప్రతి చోట నా బావమరిది, నా మామ
నా అల్లుడు ఇదే వస్తాయి కదా! నెపోటిజం అంటారు. అవును. లేక పాలిటీషియన్. హ్మ్. అప్పుడు యూజీసీ ఏం ఆలోచించిందంటే మేము ఒక స్పెషల్ కమిటీ చేద్దాం. హ్మ్. వాళ్ళు ఎక్కడో కూర్చొని సీక్రెట్‌గా అప్లికేషన్‌లు తీసుకొని సెలెక్ట్ చేయమనండి. హ్మ్. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. హ్మ్. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు ఒక కన్వీనర్. హ్మ్. బయాలజీ నేను. హ్మ్. హోల్ ఇండియా హ్మ్. 256 అసిస్టెంట్ ప్రొఫెసర్‌లని సెలెక్ట్ చేసి అపాయింట్ చేశా. అబ్బా! ఓకే. అంటే లోకల్ వైస్ ఛాన్సలర్‌కి ఇక్కడికి ఏమి లేదు ఇక్కడ. ఓకే. ఆ! 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 పాలిటిక్స్ లేదు. హ్మ్. ఓకే సార్. ఆ! తర్వాత స్కీమ్ ఏమైందంటే ఇది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ యూనివర్సిటీస్‌ని పైకి తీసుకొద్దామనే ఐడియాతో ఇది చేశారు. హ్మ్. కానీ దీంట్లో ఒక కండిషన్ ఒకటుంది. నేను మిమ్మల్ని ఉస్మానియాలో అపాయింట్ చేస్తే, ఉస్మానియా యూనివర్సిటీ మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చేస్తారు. ఎందుకంటే సాలరీ నేనిస్తున్నాను. యూజీసీ సెలక్షన్ ఇది. ఫ్యాకల్టీ ఇంప్రూవ్‌మెంట్, ఫ్యాకల్టీ రీచార్జ్ స్కీమ్ అని నేనే చైర్మన్. దాంట్లో ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇండోర్ యూనివర్సిటీకి మిమ్మల్ని సెలెక్ట్ చేసి, సార్ ఈయన కెమిస్ట్రీకి ఈయన బెస్ట్ మీరు తీసుకోండి. తీసుకుంటాం సార్. ఎందుకు 5 ఏళ్ళు సాలరీ మేమిస్తున్నాం. తీసుకున్న తర్వాత మిమ్మల్ని అపాయింట్మెంట్ చేయలే. లోకల్ పాలిటిక్స్. స్కీమ్ ఫెయిల్. అప్పుడు యూజీసీ చేతులెత్తేసింది. నేనన్నాను ఇవన్నీ ఆలోచన చేయకండి. ఒక్కొక్క ప్రాబ్లమ్ అక్కడే సాల్వ్ చేయాలి గానీ, ఈ ఆల్ ఇండియా, గీల్ ఇండియా ఈ పేట్రియాటిజం ఇవన్నీ పని చేయవురా. ఇదంతా మిడిల్ క్లాస్. అది అంత మూస్యం. అదే. ఇప్పుడు ఎవరికి వారు సెలెక్ట్ చేసుకుంటారు. వాడు బావమరిదినే చేస్తాడు. అందుకే మొరాలిటీ, ఎథిక్స్ లేకుండా లైఫ్ ఉండకూడదసలు. కానీ చెప్పి లాభం లేదు. ఎథిక్స్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ టైగర్ కూడా ఆకలి లేకపోతే ఎవరిని చంపదు. ఎవడు చెప్పాడు దానికి? ఆహ్, అంటే అది ధర్మం అది చంపాలి. మరి ఆకలి తీర్చుకోవాలి గదా! ధర్మం. మీరు అది ఆకలి అయిన తర్వాత మీరు 10 జింకలు పెట్టండి అది ఏం ముట్టుకోదు. అది ఎథిక్స్ అంటే. సో, దేర్ ఈస్ ఎ బయోలాజికల్ బేసిస్ ఫర్ ఎథిక్స్. అది కూడా రాశాను దాంట్లో. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. రిలిజియన్ నుంచి మనకు ఎథిక్స్ రాలే. రిలిజియన్ నుంచి ఎథిక్స్ రాలే. మోస్ట్ వార్స్ ఆర్ ఆల్ డ్యూ టు రిలిజియన్. చాలా తప్పుడండి రిలిజియన్. అంటే నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే అందరూ అంటారు నీకు దేవుడి మీద నమ్మకం లేదా అని. మా స్టూడెంట్స్ కూడా అడుగుతారు. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని. యెస్ ఐ బిలీవ్ ఆఫ్టర్ 5:30 అన్నా. ఆఫ్టర్ 5:30 అప్పటి వరకు సైంటిస్ట్. క్లాస్ రూమ్‌లో నేను సైన్స్ మాట్లాడుతున్నాను. ఈ నమ్మకం ఉండాలండి. బిలీఫ్ సిస్టమ్ లేకపోతే మనిషి జంతువు. ఇప్పుడు చూస్తుంటాను గదా! ఈ కోచింగ్ సెంటర్స్ వీళ్ళని డబ్బులు చేసుకుంటున్నారు కానీ ఏమిటమ్మా ఎందుకట్ట చెప్తావు? కోచింగ్ ఈజ్ నాట్ టీచింగ్. అది. అయిపోయింది మా జీవితం అయిపోయిందిలెండి. యూ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ సార్. చానా అని మనం చెప్పుకోవాలంతే. ఐ నో వి నో సార్. వి నో. బట్ విని వాళ్ళేమన్నా కొంచెం ఇన్‌స్పైర్ అయితే మంచిది. లేకపోతే డెఫినెట్లీ. ఏమవుతుందంటే ఆడేదో వాగుతున్నాడు అంతే అయిపోయినాయి. అది మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనకి ఎఫెక్ట్ లేదు దీన్ని. నో. డెఫినెట్లీ. వి విల్ అందుకే డిస్కస్ దిస్. ఎథిక్స్ అదంతా రాసి ఎవడో ఒకడు యంగ్ పీపుల్ యాక్చువల్లీ మనం అనుకున్నట్లు యంగర్ పీపుల్‌కే యాక్చువల్లీ ఆశయాలుంటాయి. అవును. ఐడియలిజం యంగ్ పీపుల్ ఉంటాయి. ముసలోళ్ళకి ఉండదు. ఉండదు. అవును. హ్మ్. వీళ్ళు మోసం చేసేవాళ్ళే. హ్మ్. అందుకే యంగ్ పీపుల్‌కు వాళ్ళకి నేర్పించాలి ఇవన్నీ. యెస్ సార్. హ్మ్. హ్మ్. అప్పుడు చెప్పాను నేను సిలబస్ చేంజ్ చేయండి. ఎథిక్స్‌ని పార్ట్ ఆఫ్ సిలబస్‌లో ఉండాలి. హ్మ్. హ్యుమానిటీస్ గాని, సోషల్ సైన్స్ గాని, న్యాచురల్ సైన్స్ గాని మీకు ఎథిక్స్ లేకుండా లైఫ్ లేదు. హ్మ్. అందుకే ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఒక ఆర్టికల్ రాశాను. ఓకే. అది కూడా. ఇప్పుడు సిలబస్ రివిజన్ అంటారు. ప్రతి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు డిపార్ట్మెంట్‌లో. ఓకే. సిలబస్ అప్డేట్ అంటారు కదా! హ్మ్. నా సబ్జెక్టే రావాలి. నీ సబ్జెక్ట్ రాకూడదు. హ్మ్. ఇదేంటిది అదోది. సిలబస్ అప్డేట్ అంటే ఆ నాలెడ్జ్‌ని మోడర్నైజ్ చేస్తున్నాం. అందరిని తీసుకోవాలి. అవును. హ్మ్. బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంతా డిఫంక్ట్ ఆర్గనైజేషన్స్. అన్ని చోట్ల ఉన్నాయి. చూశాను. ఓకే. గ్రేట్ టైమ్ విత్ థాంక్ యూ. లేదు గ్రేట్ అని కాదు. సార్. హ్మ్. మాకు మా టీచర్లు గొప్పవాళ్ళని. ఓకే. అందుకే వాళ్ళని తలుచుకునే ఇవన్నీ వస్తుంది మాకు. ఓకే. చాలా గొప్పవాళ్ళున్నారు. అది.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ ఫర్ సార్. ద